హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో మన యొక్క ఫ్రీ కోర్సులో ఇవాళ చాప్టర్ 8 మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ గురించి మాట్లాడదామండి ఫ్రమ్ ఫిజిక్స్. అండ్ మేము ఆల్రెడీ మా యొక్క టెస్ట్ సిరీస్ వాట్సాప్ ఛానల్లో అండ్ అలాగే మెయిన్ ఛానల్లో మనం ఒక పోల్ అయితే రైజ్ చేసాము. సో క్లాసెస్ ఎలా ఉన్నాయి, మీకు ఏమైనా చేంజెస్ కావాలనేసి అక్కడ మనకి కొన్ని చేంజెస్ అయితే చెప్పారండి. సో ఎగ్జాంపులర్స్ అయితే కావాలని అన్నారు అండ్ ఆల్సో 10 to 15 minutesలో కంప్లీట్ అయ్యేలాగా లైక్ రివిజన్ లాగా చెప్పమన్నారు. సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ దీస్ టూ కండిషన్స్ మనకి వీడియోస్ అనేవి ఉండబోతున్నాయి. సో ఫస్ట్ మనం అన్ని ఫార్ములాస్ మాట్లాడతాం క్లియర్గా, ఓకే. దాని తర్వాత మనం ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్స్ చేసుకుంటూ వెళ్తాం వన్ బై వన్. సో వీడియో కొన్ని లాంగ్ రావచ్చు, కొన్ని కొంచెమే రావచ్చు, డిపెండ్స్ ఆన్ ద చాప్టర్ అండ్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఎక్సర్సైజ్. సో ఫస్ట్ మనం ఎగ్జాంపులర్స్ అంటే ఎన్సీఆర్టీ చాప్టర్లో ఇచ్చినవి అండ్ అలాగే ఎక్సర్సైజ్ నథింగ్ బట్ లాస్ట్లో సమ్మరీ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి ఉంటాడండి ఎన్సీఆర్టీ, అవి చేస్తాం. సో దట్ మనం ఏంటంటే 100% ఎన్సీఆర్టీని కవర్ చేస్తాం. లైక్ ఎన్సీఆర్టీలో ఇచ్చిన ప్రాబ్లమ్స్ కానీ అప్లికేషన్స్ కానీ మనం 100% కవర్ చేస్తాం. సో దట్ మనకు వరీస్ ఉండవు. సో ఫస్ట్ దీని యొక్క వెయిటేజ్ మనం చూసుకుంటే అబౌట్ 1 to 2 క్వశ్చన్స్ ఉంటాయి, నథింగ్ బట్ 4 to 8 క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. ఫిజిక్స్లో మనకి 1 మార్క్ అయినా ఇంపార్టెంట్ అనండి. ఇది ఇప్పుడు తెలియదు మనకి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరూ అనుకుంటారు ఇంకొక మార్క్ ఫిజిక్స్లో వచ్చింటే బాగుండు, ఇంకొక 10 మార్కులు వచ్చింటే బాగుండు, 20 మార్కులు వచ్చింటే బాగుండని. సో ఏ చాప్టరు ఏది వదలకండి. ఈవెన్ 1 క్వశ్చన్ కాస్ 4 మార్క్స్ విచ్ కెన్ కాస్ డిఫరెన్సెస్ ఇన్ ఎ లాట్, ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి, మన యొక్క టెస్ట్ సిరీస్ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మనకి డెస్క్టాప్లో మీరు చూడొచ్చు. మన యొక్క drstudents.comలోకి మీరు వెళ్తే ఆ పైన మెనూలో టెస్ట్ సిరీస్ ఉంటుంది బటన్, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంటిన్యూ విత్ టెస్ట్ సిరీస్ అని కనబడుతుంది. ఆ బటన్ క్లిక్ చేయగానే మీకు డాష్ బోర్డ్కి అయితే వెళ్ళిపోతుంది. ప్లాన్స్ చూస్ చేసుకొని అక్కడనే మీరు డెస్క్టాప్లో టెస్ట్ సిరీస్ ఇవ్వచ్చు. ఆర్ఎల్స్ మంది ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్కి మనకి యాప్ ఉంది, మీరు జస్ట్ డిఆర్ స్టూడెంట్స్ అని సెర్చ్ చేయండి, మన లోగోలో మీకు యాప్ అయితే వచ్చేస్తుంది. ఆర్ఎల్స్ యాప్ స్టోర్ iOSలో కూడా మనము ప్రొవైడ్ చేసామండి. ఇవైనా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఏదైనా సరే ఇప్పుడు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఇంకో వీక్లో మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ముందుగానే మీరు రిజిస్టర్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని. వన్స్ అది రాగానే మేము మన యొక్క నీట్ యూజీ ప్రిపరేషన్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో మేమైతే అప్డేట్ ఇస్తాం ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేసి. దాన్ని బట్టి మీరు ఆ యొక్క ప్లాన్ చూస్ చేసుకుని మీరైతే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇందులో చాలా చాలా బెస్ట్ ఉండబోతుంది. ఏంటంటే చాప్టర్ వైజ్ ఉంటాయి, మీకు 200 MCQs ఉంటాయి పర్ చాప్టర్ అండ్ అలాగే మాక్ టెస్ట్లు ఉంటాయి, 12 గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో మీకు చాలా యూస్ఫుల్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మన యొక్క యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకుని రిజిస్టర్ అయితే చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ మనకి స్ట్రెస్ వస్తుందన్నమాట. స్ట్రెస్ అంతా ఏం లేదండి, మీరు దేన్నైనా ప్రెస్ చేశారు, ప్రెస్ చేసినప్పుడు అక్కడ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది ఆ చిన్న స్మాల్ ఏరియాలో అనేదాన్ని మనం స్ట్రెస్ అంటాం. నథింగ్ బట్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ఓకే. ఇక్కడ చూడండి ఎఫ్ అంటే ఫోర్స్, ఏజ్ ఈక్వల్స్ టు క్రాస్ సెక్షన్ ఏరియా. అండ్ ఇక్కడ చూడండి రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, గుర్తుపెట్టుకోండి, ఓకే. ఏదైనా మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎంత చేంజ్ అవుతుంది ఆ యొక్క బాడీ సైజు షేపు ఎంత చేంజ్ అవుతుందని మనం స్ట్రెయిన్ అంటాం. నథింగ్ బట్ ఒక రబ్బర్ బ్యాండ్ని మీరు స్ట్రెచ్ చేశారనుకోండి. సో ఫస్ట్ ఇనీషియల్గా 7 mm ఉన్నింది, స్ట్రెచ్ చేస్తే అది 10 mm అయింది అనుకోండి. ఇద్దరు ఉన్న డిఫరెన్స్ 3 mm మనకి స్ట్రెయిన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి డెల్టా L/L, నథింగ్ బట్ ఇక్కడ చూడండి డెల్టా L/L నథింగ్ బట్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్స్ అనమాట. ఇవి చేంజ్ ఇన్ లెంత్, చేంజ్ ఇన్ ఒరిజినల్ లెంత్ని మనం ఎల్తో డినోట్ చేస్తాం. యూనిట్స్ దీనికి అసలు ఉండవు. ఇది డైమెన్షన్ లెస్, గుర్తుపెట్టుకోండి డైమెన్షన్ లెస్. నెక్స్ట్ చూడండి యంగ్స్ మాడ్యులస్, నథింగ్ బట్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో దీన్ని మనం ఏంటంటే ఎంత కష్టం ఒక దాన్ని మనం స్ట్రెచ్ చేయాలంటే, లైక్ హౌ హార్డ్ ఇట్ ఈస్ టు స్ట్రెచ్ ఎ మెటీరియల్. సో ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే రబ్బర్ రాడ్ని తీసుకోవచ్చు, అలాగే మనం స్టీల్ రాడ్ని తీసుకోవచ్చు. ఇందులో ఏది ఈజీ అండి మనకి, ఏది డిఫికల్ట్, అలా మనం దాన్ని చెప్పదాన్నే మనము యంగ్స్ మాడ్యులస్ అని అంటాం అనమాట. ఎంత స్టిఫ్ ఉంటుంది, ఎంత ఈజీ టు స్ట్రెచ్ అనేది చెప్పేదాన్ని మనం యంగ్స్ మాడ్యులస్ అంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి యంగ్స్ మాడ్యులస్. దీనికి ఫర్ టెన్షన్ ఆర్ కంప్రెన్సివ్ స్ట్రెస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఫర్ టెన్జైల్ లేదా కంప్రెన్సివ్ స్ట్రెస్ అనమాట, గుర్తుపెట్టుకోండి వాడతారు. దీనికి యూనిట్స్ చూసుకుంటే పాస్కల్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి షియర్ మాడ్యులస్. సో షియర్ మాడ్యులస్ అంటే ఏం చెప్తుంటే మనము వాల్యూమ్ చేంజ్ చేయకుండా షేప్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తాం చూడండి, దాన్ని మనం షియర్ మాడ్యులస్ అంటే. ఎగ్జాంపుల్ మీరు ఒక బుక్ తీసుకోండి, ఓకే. ఒక బుక్ తీసుకొని కాసేపు బుక్ అనుకుంటే దీన్ని ఒక బుక్ తీసుకొని ఈ కింద మీ ఫ్రెండ్ ఎవరినైనా దీన్ని పట్టుకోమని చెప్పండి. సో దట్ మనకి వాల్యూమ్ చేంజ్ అవ్వదు. స్ట్రైట్ వెర్టికల్గా పెట్టేసి ఇక్కడ కింద పట్టుకోమని చెప్పండి. మీరు పైన ఈ బుక్ని ట్విస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఓకే, తిప్పడానికి. అప్పుడు పైన మీకు ఒక బెంట్ వస్తుంది, కింద వాల్యూమ్ ఏం చేంజ్ కాలేదు, ఓకే. పైన ఒకటి మనకి బెంట్ వస్తుంది, దాన్నే మనం ఏమంటామంటే షియర్ మాడ్యులస్ అని అంటాం, గుర్తుపెట్టుకోండి, ఓకే. ఫర్ షియరింగ్ స్ట్రెస్. సో ఇక్కడ చూసుకోవచ్చు పాస్కల్స్ యూనిట్స్, థీటా ఈజ్ ఈక్వల్స్ టు షియరింగ్ స్ట్రెయిన్ నథింగ్ బట్ డెల్టా X/L. సో ఫార్ములా మనకి ఏమవుతుంది, G ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై A డివైడెడ్ బై థీటా. ఏమవుతుంది ఫార్ములా మనకి, షియర్ స్ట్రెస్ బై షియరింగ్ స్ట్రెయిన్, ఓకే. నథింగ్ బట్
F/A/θ. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అండి, FL/A ఇంటూ డెల్టా ఎక్స్. గుర్తుపెట్టుకోండి, షీరింగ్ స్ట్రెయిన్ అంటే నథింగ్ బట్ డెల్టా L/X. ఓకే, దాన్ని డిరైవ్ చేసుకుంటే ఓవరాల్ మన ఫార్ములా ఇది ఫర్ షీరింగ్ స్ట్రెస్ అనమాట. నెక్స్ట్ చూడండి బల్క్ మాడ్యులస్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, పైన షీర్ మాడ్యులస్లో కింద ఒకటి పట్టుకున్నాము, వాల్యూమ్ చేంజ్ అవ్వకుండా, పైన మాత్రమే చేంజ్ చేయడానికి షేప్ని ట్రై చేసాం. అదే బల్క్ మాడ్యులస్ అంటే, బల్క్ మీకు అర్థమైంది, బల్క్ మాడ్యులస్ అంటే సో ఓవరాల్గా మొత్తాన్ని చేంజ్ చేయడానికి ఓకే ఎంత కష్టం ఏంటి అనేది చెప్పేది బల్క్ మాడ్యులస్. ఇప్పుడు మొత్తాన్ని చేంజ్ చేయాలి, మనం మొత్తం చేంజ్ చేయాలనుకుంటున్నాము. ఓకే, దానికి మనకి ఎంత కష్టమో చెప్పేది బల్క్ మాడ్యులస్ అనమాట. దీనికి మనం చూసుకోవచ్చు -P/Δv/V వస్తుంది మనకి బల్క్ మాడ్యులస్. పాస్కల్స్ యూనిట్స్ అనమాట. ప్రెషర్ P అంటే గుర్తుపెట్టుకుని ఫర్ హైడ్రాలిక్ స్ట్రెసెస్లో మనం వాడతాం. నెగిటివ్ సైన్ కంపెన్సేట్స్ వాల్యూమ్ డిక్రీజెస్ అనమాట. ఇక్కడున్న నెగిటివ్ సైన్ ఏంటంటే వాల్యూమ్ డిక్రీజెస్ అని అర్థం. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవి మనకి ఫార్ములా. సో నెక్స్ట్ చూడండి కంప్రెసిబిలిటీ అంటే ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు డిక్రీజ్ ఇట్స్ వాల్యూమ్ వెన్ ప్రెజర్ ఈజ్ అప్లైడ్. అదే కదండి, ఏదైనా మనం ప్రెజర్ అప్లై చేసినప్పుడు దాని యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఆ డిక్రీజ్ దాని యొక్క అబిలిటీనే మనం కంప్రెసిబిలిటీ అంటాం. నథింగ్ బట్ కేతో డినోట్ చేస్తాం కంప్రెసిబిలిటీని. ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మాడ్యులస్. గుర్తుపెట్టుకోండి. సో ఫ్రాక్షనల్ వాల్యూమ్ చేంజ్ పర్ యూనిట్ ప్రెషర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి పాయిజన్స్ రేషియో. సో పాయిజన్స్ రేషియో నథింగ్ బట్ ఎప్పుడైనా మనము ఒక మెటీరియల్ని స్ట్రెచ్ చేస్తే, ఓకే, మెటీరియల్ని మనం స్ట్రెచ్ చేస్తే అది ఎంత థిన్నర్గా అవుతుంది అనేదాన్ని మనము మెజర్ చేసేదాన్ని మనం పాయిజన్స్ రేషియో అని అంటాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, డి అంటే నథింగ్ బట్ డయామీటర్ అండ్ డెల్టా డి అంటే చేంజ్ ఇన్ డయామీటర్. నథింగ్ బట్ మనకి పాయిజన్స్ రేషియో ఏమవుతుందంటే డెల్టా డి/డి డివైడెడ్ బై డెల్టా L/L. ఓకే, సో లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయినే. నెక్స్ట్ చూసుకోవచ్చు ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఏదైనా మెటీరియల్ని మనము స్ట్రెచ్ లేదా కంప్రెస్ చేస్తే అందులో స్టోర్ అయ్యే ఎనర్జీని మనం ఏమంటాం, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. నథింగ్ బట్ హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ అనమాట. గుర్తుపెట్టుకోండి ఫర్ ఎ స్ట్రెచ్డ్ వైర్. నెక్స్ట్ చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఫస్ట్ వన్ హుక్స్ లా. హుక్స్ లా అంటే నథింగ్ బట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఓకే, దానికి మనం ఏం రాస్తామంటే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెయిన్ ఇంటూ కే. కే అంటే నథింగ్ బట్ మనకి కాన్స్టెంట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూడండి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనమాట. మనకి నార్మల్గా వై యాక్సిస్లో స్ట్రెస్, ఎక్స్ యాక్సిస్లో స్ట్రెయిన్ తీసుకుంటే ఈ వచ్చే కర్వ్, ఇక్కడ వచ్చి మన కర్వ్లో మనకి ఆ స్ట్రెచ్ యొక్క బిహేవియర్ని మనకు చెప్తుంది, వైర్ స్ట్రెచ్ బిహేవియర్ని. సో ఇందులో మనకి ఈల్డ్ పాయింట్, అల్టిమేట్ స్ట్రెంగ్త్, ఫ్రాక్చర్ పాయింట్ అని ఉంటాయి అనమాట. ఈల్డ్ పాయింట్ అంటే ఇంక ఈ పాయింట్ దాటిందంటే అది ఇంకా దాంట్లో వచ్చే చేంజెస్ అనేవి పర్మనెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రబ్బర్ తీసుకోండి, రబ్బర్ టైప్ తీసుకోండి, దాన్ని మనం లాగి ఒకనొక పాయింట్ దగ్గర ఏంటంటే ఇంక అది వదిలేస్తే అది మళ్ళీ నార్మల్గా అవ్వదు. ఓకే, స్ట్రెచ్ చేస్తే మళ్ళీ ఇలా స్ట్రెచ్ చేస్తే మళ్ళీ నార్మల్ అవ్వదు, ఇంక ఇలానే ఉంటుంది. దాన్నే మనం ఈల్డ్ పాయింట్ అంటాం ఆ పాయింట్ తర్వాత. నెక్స్ట్ అల్టిమేట్ స్ట్రెంత్ అంటే దాన్ని మ్యాక్సిమం మనం ఎంత లాగగలము, ఎంత స్ట్రెచ్ అవుద్ది, దాన్ని మొత్తం మనం అల్టిమేట్ స్ట్రెంత్ అంటాం. ఫ్రాక్చర్ పాయింట్ అంటే ఒక పాయింట్, ఆ పాయింట్ తర్వాత ఇంక నువ్వు స్ట్రెచ్ చేసినట్టు రబ్బర్ పాయింట్ తెగిపోతుంది అనమాట, దాన్ని మనం ఫ్రాక్చర్ పాయింట్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి యంగ్స్ మాడ్యులస్. సో ఈ యంగ్స్ మాడ్యులస్ అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. హౌ హార్డ్ ఇట్ ఈస్ టు స్ట్రెచ్ ఏ మెటీరియల్. సో ఎంత కష్టం అనేది పైన మనం మాట్లాడడం. సో అల్యూమినియం చాలా ఈజీ, కాపర్ అల్యూమినియం కంటే కొంచెం ఎక్కువ, అదే స్టీల్ చాలా కష్టం. సో స్టీల్ని మనం అస్సలు చేయలేమండి, చాలా కష్టం. సో దానికి ఏంటి యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ ఉన్నట్టు అర్థం. సో కాపర్కి కొంచెం తక్కువ ఉంది, అల్యూమినియంకి ఇంకా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంటే యంగ్స్ మాడ్యులస్ అంత మనం దాన్ని డిఫరెంట్ మనం స్ట్రెచ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూడండి బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ అన్న పైన మనం ఏం చేద్దామండి, అన్ని డైరెక్షన్స్లో మనం కంప్రెస్ చేయాలి. ఓకే, సో దాన్నే మనం బల్క్ మాడ్యులస్ అంటాం. సో సాలిడ్స్లో చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే మాలిక్యూల్స్ అనేవి వెరీ క్లోజ్గా ప్యాక్డ్ అయి ఉంటాయి. ఓకే, వెరీ క్లోజ్గా ప్యాక్డ్ ఉండడం కాక ఎంటీ స్పేస్ అనేది అసలు ఉండదు, ఆల్మోస్ట్ అసలు ఉండదు. అండ్ అలాగే చాలా కష్టం కంప్రెస్ చేయడానికి. సో సాలిడ్స్ లెస్ దెన్ గ్యాసెస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షియర్ మాడ్యులస్ చూసుకోవచ్చు. మనం ఏం చెప్పాం, కింద ఒకటి ఫిక్స్ చేసుకుంటే పైన ఒకటి చేంజ్ చేస్తాం మనం అని. సో ఇక్కడ వాల్యూమే చేంజ్ కాలేదు, మనకు అసలు ఇక్కడ చెప్పలేం ఏమైంది ఏంటని, యూనిట్స్ అసలు ఉండవు. ఓకే, సో ఇక్కడ మనకు షియర్ మాడ్యులస్ చూసుకుంటే మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, వాల్యూమ్ చేంజ్ అవ్వకుండా షేప్ చేంజ్ చేసేది. షేప్ అయితే ఉండాలన్నమాట పక్క, అప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది. సో అందుకే ఓన్లీ సాలిడ్స్ మాత్రం అప్లికబుల్, లిక్విడ్స్కి అప్లికబుల్ అవ్వదు, అలాగే గ్యాసెస్ కూడా అప్లికబుల్ అవ్వదు. నెక్స్ట్ ఎలాస్టిక్ ఎనర్జీ అంటే మనం మాట్లాడడం వైర్లెస్ స్టోరీ ఉంటుంది. అప్లికేషన్స్ చూడండి, బీమ్ బెండింగ్ ఒకటి, క్రేన్ రూప్ డిజైన్ ఒకటి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడతో మనకి ఫార్ములాస్ అయిపోయాయండి కాన్సెప్చువల్గా అన్నీ.
సో ఇప్పుడు ఏంటంటే మనకి ప్యూర్ ఎన్సీఈఆర్టీ చేస్తాం మనం. ఏంటి ప్యూర్ ఎన్సీఈఆర్టీ ఎగ్జాంపులర్స్. ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన లెసన్లో ఇన్ చాప్టర్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ కవర్ చేస్తాం. అలాగే సమ్మరీ తర్వాత ఎక్సర్సైజ్ ఇంట్లో అందులో ఉండే అన్ని క్వశ్చన్స్ కూడా మనం కవర్ చేస్తాం అనమాట. సో ఈ చాప్టర్ నుంచి మనకి మొత్తం కలుపుకొని ఇన్ చాప్టర్ అండ్ ఎక్సర్సైజ్ ఎన్ని ఉన్నాయి, 21 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీడియో కొంచెం లాంగ్ అవ్వచ్చు, కానీ మీరు అడిగిన ఫార్మాట్లోనే మేము చేస్తున్నాం కాబట్టి చూడండి. ఓకే, మీరు అడిగిన ఫార్మాట్లో చేస్తున్నాం. 100% ఎన్సీఈఆర్టీ కవర్ చేస్తున్నాం ఎగ్జాంపుల్స్. సో చూడండి, ఓకేనా. సో లేట్ చేయకుండా 1 by 1 చేద్దాం. మీరైతే ఫస్ట్ పైన ప్రిపేర్ అయి ఉన్నారు కదా, ఫార్ములాస్ చూశారు అండ్ మీరు ఒకసారి రిఫర్ చేసుకొని మీ యొక్క ఫార్ములా బుక్స్ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో నోట్స్ అవి రిఫర్ చేసుకొని ప్రతి ఒక్క క్వశ్చన్ ఫస్ట్ పాజ్ చేసుకోండి. పాజ్ చేసుకొని దానికి మీరు ట్రై చేయండి చేయడానికి. సో దట్ మీకు మెమరీస్ అవుతుంది బాగా. మీరు ఏ కాన్సెప్ట్ ఇక్కడ వాడాలి, ఫార్ములా ఏంటి, వస్తుందా రావట్లేదా, అసలు క్వశ్చన్ మీనింగ్ ఏంటి, ఇవి 3 చెక్ చేసుకోండి. మీకు రావట్లేదు మీరు చేసేసి తర్వాత మా సొల్యూషన్ చూడండి. మీరు చేసింది మేము చేసింది ఒకటే అయితే దెన్ కరెక్ట్. లేదు మీకు సొల్యూషన్ రావట్లేదు అంటే ఒకసారి మంది రిఫర్ చేయండి. ఓకే, ఒకసారి చెక్ చేయండి. 1 by 1గా చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఏమడిగాడు. ఏ స్ట్రక్చరల్ స్టీల్ రాడ్ ఉంది, దాని యొక్క రేడియస్ ఎంత అన్నాడు 10 mm, లెంత్ 1 meter. A 100 kN force stretches it along its length. Okay, calculate stress, elongation, strain on the rod. Young's modulus of the structural steel is 2 × 10⁻11 Nm/m² అని అడిగారు. సో ఫస్ట్ మనం గివెన్ రాద్దాం. ఒక స్టీల్ రాడ్ ఉందండి, దానికి ఒక రేడియస్ 10 mm అన్నాడు, లెంత్ వచ్చేసరికి 1 mm అన్నాడు, 1 meter అన్నాడు. దీని మీద ఒక 100 kN ఫోర్స్ అప్లై చేశాడంట, అంతే. ఇంకా మిగతా అన్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. యంగ్స్ మాడ్యులస్ వాడే ఇచ్చేశాడు. సో ఫస్ట్ మనం గివెన్ రాసుకుందాం. సో మనకి ఇక్కడ గివెన్ ఏమవుతుందండి, రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 10 mm అన్నాడు. దీన్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 10 × 10⁻³ మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ అండి లెంత్ ఇచ్చాడు 1 meter. నెక్స్ట్ ఫోర్స్ ఎంత 100 kN అని అన్నాడండి. దాన్ని మనం న్యూటన్స్లోకి మార్చుకుంటే ఎంత అవుతుంది చూడండి, 100 × 10⁻³ N. ఓకే, అండ్ మనకి యంగ్స్ మాడ్యులస్ ఎంత ఇచ్చాడండి, 2 × 10⁻11 N. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఇక్కడ కనుక్కోవాల్సింది స్ట్రెస్. మనం ఒకసారి ఫార్ములాస్ రాసుకుందాం. సో కాన్సెప్చువల్ వైజ్ స్ట్రెస్ అంటే ఏంటి, F/A, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. నెక్స్ట్ ఎలాంగేషన్ అంటే నథింగ్ బట్ ΔL. దీన్ని మనం ఎలా తీసుకుంటే యంగ్స్ మాడ్యులస్ Y ఈజ్ ఈక్వల్స్ టు F/A × ΔL/L. ఇక్కడ నుంచి మనం ΔLని ఏమని రాసుకోవచ్చు అండి, ΔL ఈజ్ ఈక్వల్స్ టు FL/AY అని రాయొచ్చు. సో ఇది కనుక్కోవాలి. నెక్స్ట్ C అంటే స్ట్రెయిన్ ఆన్ ద రోడ్. స్ట్రెయిన్ అంటే నథింగ్ బట్ ΔL/L కనుక్కోవాలి. ఒకసారి చూడండి, సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇక్కడ మనకు ఒకటి మిస్సింగ్ ఏంటి, ఏరియా మనకు మిస్సింగ్. సో ఏరియా ఆఫ్ ఎ స్టీల్ రాడ్ చూడండి, ఇక్కడ ఏరియా ఆఫ్ ఏ స్టీల్ రాడ్ ఏమవుతుంది మనకి, A πr² అవుతుంది. సో π × R ఎంత ఇచ్చారు మనకి. సో ఇక్కడ దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 1 క్యాన్సిల్ అవుతుంది, 10⁻2 meters ఉంటుంది. సో 10⁻² హోల్ స్క్వేర్. సో పైన మనం 3.14 అని రాసుకోవచ్చు కదా. సో స్క్వేర్ ఏమవుతుంది, × 10⁻⁻4. ఓకే, వీటిని సబ్స్టిట్యూట్ చేయండి అన్నిట్లో. ఓకే, ఇంక మీరు సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్ ఆన్సర్స్ చేసేసుకోవడమే. సో ఇది ఓవరాల్గా మీరు సబ్స్టిట్యూట్ చేయండి. నేను 1 by 1 ఒకసారి ఆన్సర్స్ మీకు చెప్తాను ఎంత వస్తాయి ఏంటనేది. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ చూడండి, ఏ మనకు స్ట్రెస్ చేసుకుంటే F/A. F ఎంత అండి, ఇక్కడ 100 × 10⁻3, దీన్ని మనం 10⁻5 రాసుకోవచ్చు. 10⁻5 డివైడ్ బై మనకి ఏరియా ఎంత వచ్చింది, 3.14 × 10⁻⁻4. మీరు క్యాలిక్యులేట్ చేస్తే 3.18 × 10⁸ Nm² వస్తుంది. ఒకసారి గుర్తు చేయండి. అండ్ నెక్స్ట్ మనం B చూడండి, ఎలాంగేషన్ ఆన్ ద రాడ్. సో ఫోర్స్ ఎంత ఇచ్చాడండి, 10⁵ ఇంటూ లెంత్ ఇచ్చించాడండి 1 meter డివైడెడ్ బై ఏరియా ఎంత 3.14 × 10⁻4 ఇంటూ మన యంగ్స్ మాడ్యులస్ ఎంత ఇచ్చాడండి 2 × 10⁻11. మీరు క్యాలిక్యులేట్ చేస్తే 1.59 millimeters వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ తర్వాత చూడండి సి స్ట్రెయిన్ చూడండి ΔL/L అని అన్నాడు. ΔL మనం ఇక్కడ కనిపెట్టాము. సబ్స్టిట్యూట్ చేయండి 1.59 millimeters డివైడెడ్ బై 1 ఎంత వస్తుంది 1.59 × 10⁻3. సో ఏమవుతుంది ఇక్కడ చూడండి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఓకేనా గుర్తుపెట్టుకోండి. ఇది మన యొక్క ఫస్ట్ ప్రాబ్లం. ఓకే నెక్స్ట్ చూడండి సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడండి ఏ కాపర్ వైర్ ఆఫ్ లెంత్ చూడండి ఎల్సి ఇచ్చాడు 2.2 గివెన్ రాసుకుందాం 1 by 1గా చదువుతూనే. నెక్స్ట్ స్టీల్ వైర్ ఆఫ్ లెంత్ అన్నాడు ఎల్ఎస్ ఎంత ఇచ్చాడు 1.6 ఇచ్చాడు. అండ్ డయామీటర్ ఈ రెండింటికి కలిపి డయామీటర్ ఎంత ఈక్వల్గా 3 millimeters అని అన్నాడు. ఆర్ కనెక్టెడ్ ఎండ్ టు ఎండ్ నథింగ్ బట్ ఇదొక కాపర్ వైర్ అండ్ ఇదొక స్టీల్ వైర్ ఈ రెండు ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేస్తున్నారు. ఓకే వెన్ స్ట్రెచ్డ్ బై లోడ్ ద నెట్ ఎలాంగేషన్ ఈస్ ఫౌండ్ టు బి. ఓకే ఇది మొత్తం మనం ΔL నెట్ అనుకుంటే
ఎంత ఇచ్చాడండి, డెల్టా ఎల్ నెట్ 0.7 mm ఇచ్చాడు. ఓకే, ఆప్టైన్ ద లోడ్, నథింగ్ బట్ ఫోర్స్ ఎంత కనుక్కోమన్నాడండి అండి. సో ఫస్ట్ మనం ఇక్కడ రేడియస్ చూసుకుందాం. సో D3 ఇచ్చాడంటే రేడియస్ ఏమవుతుందండి, 3/2 millimeters. సో 1.5 millimeters. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 1.5 × 10⁻³ meters. ఓకే, అండ్ అలాగే ఇక్కడ డెల్టా ఎల్ నెట్ ఎంత ఇచ్చాడండి, ఎలాంగేషన్ 0.7 mm ఇచ్చాడు. దీన్ని మనం మీటర్స్లోకి రాస్తే 0.7 × 10⁻³ నథింగ్ బట్ 7 × 10⁻⁴ మీటర్స్ అవుతుంది. సో డెల్టా ఎల్ నెట్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా ఎల్సి ప్లస్ డెల్టా ఎస్, స్టీల్ యొక్క ఎలాంగేషన్ అండ్ ఫోర్స్ పెట్టినప్పుడు స్టీల్ యొక్క ఎలాంగేషన్ కాపర్ యొక్క ఎలాంగేషనే కదా మనకు అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం, డెల్టా ఎల్సికి ఫార్ములా ఏంటండి, FLC/AYC. ఓకే, సేమ్ మనకి డెల్టా ఎస్కి రాసుకుంటే స్టీల్ F లెంత్ ఆఫ్ స్టీల్ బై A × యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్. ఓకే, ఇక్కడ మనకి యంగ్స్ మాడ్యులస్ వాళ్ళు ఇవ్వలేదండి, బట్ మనం గుర్తుపెట్టుకోవాలి. కాపర్కి ఎంత ఉంటుందంటే 1.1 × 10⁻11 అండ్ స్టీల్కి ఎంత ఉంటుందంటే 2 × 10⁻11. కొన్ని ఇవ్వరు, జస్ట్ ఉన్నవన్నా గుర్తుపెట్టుకోండి, మీకు ఫర్దర్గా ఎప్పుడైనా వస్తే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రెండింటిని రేషియోస్ తీసుకోండి, డెల్టా సి బై డెల్టా ఎస్ తీసుకుంటే ఫైనల్గా ఏమేమి కట్ అవుతాయి, ఫోర్స్ ఏరియా కట్ అయిపోతుంది. సో మీకు ఇంకా మిగిలేదు ఏంటండి, సో YS × LC/YC × LS. సో యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ ఇంటూ లెంత్ ఆఫ్ కాపర్ బై యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాపర్ ఇంటూ లెంత్ ఆఫ్ స్టీల్. ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి వాల్యూస్ని. సో యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత 2 × 10⁻11 ఇంటూ లెంత్ ఆఫ్ కాపర్ ఎంత ఇచ్చాడు 2.2. సో 2.2 డివైడెడ్ బై యంగ్స్ మాడ్యులస్ ఎంత అండి కాపర్కి 1.1 × 10⁻11 ఇంటూ లెంత్ ఆఫ్ ద స్టీల్ 1.6. సో మీకు అప్రాక్సిమేట్లీ 2.5 అయితే వస్తుందన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ చూడండి, డెల్టా ఎల్సి బై డెల్టా ఎల్ఎస్ నథింగ్ బట్ ఎలాంగేషన్ ఆఫ్ కాపర్ బై ఎలాంగేషన్ ఆఫ్ స్టీల్ మనకి ఎంత వస్తుందండి, 2.5 వస్తుంది అనమాట. ఎలాంగేషన్ ఆఫ్ స్టీల్ నేను X అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది, డెల్టా ఎల్సి ఈజ్ ఈక్వల్స్ టు 2.5 × X అవుతుంది, అవునా. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏంటి, డెల్టా ఎల్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎల్సి ఎంత వచ్చింది 2.5x ప్లస్ డెల్టా ఎస్ మనం ఎంత అనుకున్నాము, X అనుకున్నాము, X. సో 3.5x అనమాట. సో డెల్టా నెట్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు 0.7, మనం దాన్ని ఇలా రాసుకున్నాం మీటర్స్లో, 7 × 10⁻⁴. సో అప్పుడు X ఏమవుతుంది, ఇక్కడ నుంచి 7 × 10⁻⁴ బై 3.5. మీరు క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 2 × 10⁻⁴ వస్తుంది మీటర్స్. ఓకే, ఇదేంటి X వాల్యూ. ఓకేనా, ఈ Xని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ ఇక్కడ ఉంది కదా, సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఎలాంగేషన్ ఆఫ్ స్టీల్ మనకు వచ్చేసింది 2 × 10⁻⁴, నథింగ్ బట్ ఇది X. అప్పుడు డెల్టా కాపర్ యొక్క ఎలాంగేషన్ ఎంత 2.5 × X, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో చూడండి మనకి X వాల్యూ ఎంత వచ్చిందండి, X వాల్యూ 2 × 10⁻⁴ వచ్చింది. సో X నథింగ్ బట్ మనం ఏమనుకున్నాం ఇక్కడ, డెల్టా ఎల్ఎస్ నథింగ్ బట్ ఎలాంగేషన్ ఆఫ్ స్టీల్, డెల్టా ఎల్ఎస్ ఎంత వచ్చింది 2 × 10⁻⁴. అదే కనుక మనకి కాపర్ కావాలనుకుంటే 2.5 × X కదా. సో 2.5 × 2 × 10⁻⁴ వేస్తే ఎంత వస్తుంది, 5 × 10⁻⁴ మీటర్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసే కదండి మనకి డెల్టా ఎలాంగేషన్ ఆఫ్ స్టీల్ వచ్చింది, ఎలాంగేషన్ ఆఫ్ కాపర్ వచ్చింది. సో ఎలాంగేషన్ ఆఫ్ స్టీల్ ఎంత అండి 2 × 10⁻⁴ అండ్ అలాగే కాపర్కి 5 × 10⁻⁴. ఓకే, ఈ రెండు వచ్చేసాయి. ఇప్పుడు మనం ఫైనల్గా కనుక్కోవాల్సింది ఏంటి, ఫోర్స్ కనుక్కోవాలి. సో మనకి ఫోర్స్కి ఫార్ములా ఏంటి, F ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఇంటూ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాపర్ ఇంటూ ఎలాంగేషన్ ఆఫ్ కాపర్ డివైడెడ్ బై లెంత్ ఆఫ్ కాపర్. సో మనకి ఏంటంటే ఏరియా కనుక్కోవాలి, మనం ఏరియా కనుక్కోలేదు. ఏరియా మనకి ఏమవుతుంది, πr² అవుతుంది వైర్స్లో. సో చూసుకోండి, π ఎంత 3.14 ఇంటూ రేడియస్ మనకి 1.5 ఎంత వచ్చింది, ఇక్కడ మనం రేడియస్ క్యాలిక్యులేట్ చేస్తే 1.5 × 10⁻³ సో 1.5 × 10⁻³ హోల్ స్క్వేర్. దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే 7.07 × 10⁻⁶ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 707 × 10⁻⁶. ఓకే, ఏరియా ఇంటూ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాపర్ మనం అనుకున్నాం 1.1 × 10⁻11. ఓకే, డెల్టా సి ఎంత వచ్చింది మనకి 5 × 10⁻⁴ డివైడెడ్ బై లెంత్ ఆఫ్ కాపర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 2.2. మీరు క్యాలిక్యులేట్ చేస్తే నియర్లీ 176.75 న్యూటన్స్ వస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి.
ఓకే, ఇలా మనం చేస్తాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3. ఇన్ ఏ హ్యూమన్ పిరమిడ్ ఇన్ ఏ సర్కస్ ద ఎంటైర్ వెయిట్ ఆఫ్ ఎ బ్యాలెన్స్డ్ గ్రూప్ ఈజ్ సపోర్టెడ్ బై ద లెగ్స్ ఆఫ్ ఎ పర్ఫార్మర్ హూ ఈజ్ లయింగ్ ఆన్ హిస్ బ్యాక్. The combined mass of all persons performing the act and tables, plates, etc. involved is 280 kg. The mass of the performer lying on his back at the bottom of pyramid is 60 kg. Each thigh bone femur of this performer has a length of 50 cm and an effective radius of 2 cm. Determine the amount by which the each thigh bone gets compressed under the extra load. Young's modulus of bone ఇచ్చాడు. సో ఏమంటే మనం ఉట్టి కొట్టడానికి ఎక్కుతాం కదా, ఒకరి మీద ఒకళ్ళం ఇలా ఇలా వెళ్ళి పైన ఏడ ఉట్టి కొడతాం, కింద నుంచి ఒక 4 రౌండ్, పైన 3 2 ఇలా ఎక్కుతాం కదా. సో ఇలా చెప్పేట్టున్నాడు అనమాట వాడు. ఇక్కడ యాక్చువల్ ఒక ఇమేజ్ ఇవ్వాలి, మా వాళ్ళు పెట్టలేదు అది. ఓకే, వదిలేండి. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ చూసుకోండి మనకి ద కంబైన్డ్ మాస్ ఆఫ్ ఆల్ పర్సన్స్ పర్ఫార్మింగ్ యాక్ట్ అండ్ టేబుల్స్ ఎక్సెట్రా ఇన్వాల్వ్డ్ ఈస్ 280 kg కంబైన్డ్ మాస్. ఓకే, ద మాస్ ఆఫ్ ఎ పర్ఫార్మర్ లయింగ్ ఆన్ హిస్ బ్యాక్ అట్ ద బాటమ్ ఆఫ్ పిరమిడ్ ఈస్ 60 kg. మాస్ ఆఫ్ ఎ పర్ఫార్మర్ తీసుకుందాం. ఓకే, ఈచ్ థై బోన్ ఎంతండి, లెంత్ ఎల్టీ తీసుకుంటే 50 cm అండ్ రేడియస్ తీసుకుంటే ఆర్టీ తీసుకుంటే 2 cm. డిటర్మిన్ ద అమౌంట్ బై విచ్ థై బోన్ గెట్స్ కంప్రెస్డ్. నథింగ్ బట్ డెల్టా ఎల్ కనుక్కోమంటున్నాడు. ఓకే, మనకి డెల్టా ఎల్కి ఫార్ములా ఏంటండి, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎల్ బై ఏవై. ఇక్కడ మనకి యంగ్స్ మాడ్యులస్ ఉంది, మనకి ఫోర్స్ కనుక్కోవాలి, లెంత్ ఇచ్చారు, ఏరియా కనుక్కోవాలి. సో ఫస్ట్ చూడండి, ఓకే, సో ఇక్కడ చూడండి ఎక్స్ట్రా లోడ్ అన్నాడు, అండర్ ద ఎక్స్ట్రా లోడ్. ఎక్స్ట్రా లోడ్ అంటే ఏంటి, మనం కింద ఉన్న పర్ఫార్మర్ ఎవడైతే ఉన్నాడో వాడిది ఎక్స్క్లూడ్ చేస్తేనే కదా ఎక్స్ట్రా. సో ఇప్పుడు మాసెస్ మనం ఎలా రాస్తామంటే, ఇప్పుడు లెగ్స్ ఉన్నాయా, టోటల్ మాస్ సపోర్టెడ్ బై లెగ్స్ ఎంత అవుతుంది, ఇక్కడ టోటల్ ఎంత ఇచ్చాడండి, వెయిట్ 280 మైనస్ వాడిది తీసేయాలి, ఎక్స్ట్రా లోడ్ అప్పుడే పడుతుంది మనకు, ఎక్స్ట్రా మాస్ అప్పుడే తెలుస్తుంది. 280 మైనస్ 60 ఎంత, 220 kg వాడి లెగ్స్ ఇప్పుడు ఎక్స్ట్రాగా మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో మాస్ 220 మాస్ అనమాట. సో ఇప్పుడు మనకు వెయిట్ క్యాలిక్యులేట్ చేయండి. వెయిట్కి మన ఫార్ములా ఏంటి, m/g. సో మాస్ ఎంత, 220 ఇంటూ డ్యూ టు గ్రావిటీ 9.8 అనమాట. సో ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే, 2156 న్యూటన్ వస్తుంది. ఓకే, సో ఇదే మనకి ఫోర్స్ అవుతుంది. ఓకే, ఒక రకంగా ఫోర్సే మనకి వెయిట్ mg. సో ఇక్కడ వాడు ఏమన్నాడు, ఈచ్ థై బోన్ అన్నాడు కాబట్టి మనం ఇది తీసుకోకూడదు, ఇది ఓవరాల్ ఫోర్స్. ఓకే, మన టోటల్ మాస్కి కంబైన్ చేసి చేసింది ఓవరాల్ ఫోర్స్. సో ఈచ్ థై బోన్, మనకు థై బోన్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. అప్పుడు మనకు ఫోర్స్ ఏమవుతుంది, డివైడెడ్ బై 2, 56/2 ఎంత వస్తుంది, 1078 న్యూటన్స్ వస్తుంది అనమాట. ఇదేంటి ఫోర్స్ ఆన్ ఈచ్ థై బోన్. ఓకే, ఈచ్ థై బోన్ మీద 1078 న్యూటన్స్ వస్తుంది. మనకి ఇప్పుడు ఫోర్స్ ఎంత వచ్చింది, 1078 న్యూటన్ ఈచ్ థై బోన్ మీద వర్క్ చేసేది. సో లెంత్ ఎంత అన్నాడు, ఈచ్ది 50 cm అన్నారు, రేడియస్ ఎంత అన్నాడు, 2 cm అన్నాడు. వీటి మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఇది 0.5 మీటర్స్ అవుతుంది, ఇది 0.02 మీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏరియా ఏంటి, నార్మల్గా πr² ఈజ్ ఈక్వల్స్ టు 3.14 ఇంటూ 0.02 హోల్ స్క్వేర్. అప్పుడు ఎంత అవుతుంది, అప్రాక్సిమేట్లీ 1.256 ఇంటూ 10⁻³ మీటర్ స్క్వేర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి, డెల్టా ఎల్ కంప్రెస్డ్ ఎంత కనుక్కోండి. సో ఏమవుతుంది, ఎఫ్ఎల్ బై ఏవై. సో ఫోర్స్ మనకి ఎంత, 1078. డెల్టా ఎల్ అంటే ఈచ్ థై బోన్ యొక్క కంప్రెషన్ చెప్తున్నాం మనం, కంబైన్డ్ కాదు. ఇంటూ లెంత్ ఎంత, 0.5 మీటర్స్ బై ఏరియా ఎంత వచ్చింది, 1.256 ఇంటూ 10⁻³ సో ఇంటూ యంగ్స్ మాడ్యులస్ ఎంత ఇచ్చాడు వాడు, 9.4 ఇంటూ 10⁻9 ఇచ్చాడు. సో మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే నియర్లీ 4.56 ఇంటూ 10⁻³ వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే. సో ఇదే మనకి ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఏ స్క్వేర్ లెడ్ స్లాబ్ ఆఫ్ సైడ్ 50 cm అండ్ థిక్నెస్ 10 cm is subject to shearing force on its narrow face of 9 into 10⁴ newtons. The lower edge is riveted to the floor. How much will be upper edge be displaced? షీర్ మోడ్యులస్ ఇచ్చాడండి 5.6 in 10⁹ Newton meters. సో ఇక్కడ మీరు చూడాల్సింది అంటే షీరింగ్ ఫోర్స్. అసలు ఈ షీరింగ్ ఫోర్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, మీ పైన క్లాస్ వింటే మీకు ఏమర్థమైందంటే, కింద ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండి, అంటే కింద ఎవరైనా నేను బుక్ ఎగ్జాంపుల్ చెప్పాను, బుక్ పట్టుకొని ఈ బుక్ పైన నుంచి ఇలా తిప్పాలి, వాడు తిప్పితే బుక్ వంకరపోతుంది కదా, సైడ్ కొంచెం చేంజ్ అవుతుంది కదా, షీరింగ్ మాడ్యులస్ అంటాం, పైన వచ్చిన చేంజ్ అని మీకు చెప్పానా లేదా. సో ఇదే కాన్సెప్ట్, జస్ట్ సింపుల్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాడు ఇమేజ్ ఇవ్వకపోని మనకేంది షీరింగ్ ఫోర్స్ అంటే కింద రివర్ట్ చేశాడు. ఓకే, ఫస్ట్ స్క్వేర్ తీసుకోండి.
ఇది మనకు రివర్ట్ చేయడం. ఓకే, ఇక్కడ రివర్ట్ చేశాడు. స్లాబ్ యొక్క ఈచ్ సైడ్ ఎంత అన్నాడు? 50 సెంటీమీటర్ అన్నాడు. సో ఇది మనకి థిక్నెస్ అవుతుంది. ఇది ఎంత అన్నాడు? 10 సెంటీమీటర్ అన్నాడు. సో ఇప్పుడు కింద ఫిక్స్ చేసి పైన ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది కొంచెం ట్విస్ట్ అవుతుంది కదా, ఇలాగా కొంచెం ట్విస్ట్ అవుతుంది కదా పైన ఫోర్స్ పెట్టినప్పుడు. ఆ ట్విస్ట్ అయింది ఎంత డిస్టెన్స్, దాన్ని మనం డెల్టా ఎక్స్ అంటాం. దీన్నే వాడు కనిపెట్టమంటున్నాడు. హౌ మచ్ విల్ ద అప్పర్ ఎడ్జ్ బి డిస్ప్లేస్డ్? డెల్టా ఎక్స్. మనకు తెలిసిన ఫార్ములాని సింపుల్ షీరింగ్ ఫోర్స్ అనుకున్నాము. కింద ఒకటి పట్టుకుంటాడు, పైన తిప్పుతాడు. ఆ తిప్పుదాం వచ్చిన చేంజ్ ఎంత అనేది మనం అక్కడ కనిపెట్టాల్సింది. సో మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకున్న క్వశ్చన్ ఇంత ఈజీగా అర్థమైపోద్ది మీకు. నెక్స్ట్ ఇంకా సింపుల్ చూడండి, మనకి ఏం కనుక్కోవాలి? డెల్టా ఎక్స్ కనుక్కోవాలి. షీరింగ్ మాడ్యులస్ మన ఫార్ములా ఏంటనుకున్నాం? జీ ఈజ్ ఈక్వల్స్ టు, జీ అంటే ఏంటి? షీరింగ్ మాడ్యులస్. వాడు ఇక్కడ ఇచ్చింది ఇదే షీరింగ్ మాడ్యులస్ జీ. మనం పైన చదివిన ఫార్ములా ఏంటి? మీకు గుర్తుందా పైన చదివింది? జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఏ బై టీటా నథింగ్ బట్ ఫెల్ బై ఏ డెల్టా ఎక్స్. ఇది మనం పైన చదివాము. మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే పైకి వెళ్ళి చూడండి, మన ఫార్ములా ఇదే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం డెల్టా ఎక్స్ కనుక్కోవాలి. ఓకే, దీన్ని మనం ఇక్కడ చూడండి సింపులేషన్ చేద్దాం. సింపుల్. సో ఎఫ్ బై ఏ అంటే ఏంటి? స్ట్రెస్. ఓకే, స్ట్రెస్ ఇంటూ ఎల్ బై డెల్టా ఎక్స్. సో డెల్టా ఎక్స్ మనం కనుక్కోవాలి. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ ఇంటూ డెల్టా ఎల్ బై జీ. సో ఇది కదండి ఓవరాల్గా. ఇక్కడ నుంచి మనకు చూడండి స్ట్రెస్, షీరింగ్ స్ట్రెస్ అంటే ఏంటి? ఎఫ్ బై ఏ. ఫోర్స్ ఎంత ఇచ్చాడు? 9 ఇంటూ 10⁴ న్యూటన్స్ ఇచ్చాడు. బై ఏరియా. ఏరియా ఏంటి? సైడ్ ఇంటూ థిక్నెస్. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది? సైడ్ ఇంటూ థిక్నెస్ అంటే సైడ్ ఎంత ఇచ్చాడండి? 50 సెంటీమీటర్ అన్నాడు. మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 0.5 మీటర్స్. ఓకే, థిక్నెస్ ఎంత ఇచ్చాడు? 10 సెంటీమీటర్ అన్నాడు. మారిస్తే 0.1 సెంటీమీటర్. సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ ఇంటూ థిక్నెస్. 0.5 ఇంటూ 0.1 ఎంత అవుతుంది? 0.05 అవుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి బై 0.05. క్యాలిక్యులేట్ చేస్తే మనకు షీరింగ్ స్ట్రెస్ ఎంత వస్తుంది? 1.8 ఇంటూ 10⁶ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి లెంత్ చూడండి. లెంత్ మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వలేదు. లెంత్ అంటే నథింగ్ బట్ హైట్. మనకి ఇక్కడ ఎల్ అంటే నథింగ్ బట్ సైడ్ డిస్టెన్స్ అనమాట. ఎందుకంటే అప్పర్ ఎడ్జ్ మూవ్స్ రిలేటివ్ టు లోయర్, సో దట్ మనకి ఇచ్చిన సైడ్ మనకి లెంత్ అవుతుంది. ఎంత? 0.5 మీటర్స్. సో జీ మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? షీరింగ్ మాడ్యులస్ 5.6 ఇంటూ 10⁹. సో ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ ఎంత వచ్చింది? 1.8 ఇంటూ 10⁶ ఇంటూ ఎల్ ఎంత? 0.5 డివైడెడ్ బై 5.6 ఇంటూ 10⁹ అయిపోయింది. దీని నుంచి మీరు సాల్వ్ చేస్తే నియర్లీ 1.607 ఇంటూ 10⁻⁴ మీటర్స్ వస్తుంది. దీన్ని మనం మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 0.161 మిల్లీమీటర్స్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th వన్. ఏమన్నాడండి? ద యావరేజ్ డెప్త్ ఆఫ్ అన్ ఇండియన్ ఓషన్ ఈజ్ అబౌట్ 3000 meters. H is equals to 3000 meters. And calculate the fractional compression delta V by V of a water at the bottom of the ocean given that bulk modulus of water is 2.2 10⁹. టేక్ G ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్ సెకండ్ స్క్వేర్. సో ఇక్కడ మనకి బల్క్ మాడ్యులస్ B ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2.2 ఇంటూ 10⁹. G కూడా ఇచ్చాడు, 10 తీసుకోమన్నాడు. ఓకే, ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటి? ఫ్రాక్షనల్ చేంజ్ డెల్టా V బై V అడుగుతున్నాడు. మనకి ఎవరైనా పైన చూసుంటే మీకు అర్థమవుతుందండి. మనకు బల్క్ మాడ్యులస్ ఫార్ములా ఏంటంటే -P బై డెల్టా V బై V. ఓకే, అన్ని డైరెక్షన్స్లో ప్రెషర్ అనేది ఎగ్జర్ట్ చేసేది మనము బల్క్ మాడ్యులస్ అంటాం. సో ఇక్కడ నుంచి వాడు అడుగుతుంది ఏంటి? డెల్టా V బై V అడుగుతున్నాడు. అప్పుడు -P బై B అవుతుంది. అవునా? సో ఫోర్స్ ఏమవుతుంది? mg బై ఏ. ఎందుకు? యాక్సిలరేషన్ గ్రావిటీ తీసుకోమన్నాడు. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మాస్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి మాస్ మనం చూసుకుంటే రో ఇంటూ వాల్యూమ్, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. రో ఇంటూ వాల్యూమ్కి ఏంటి మనకి? ఏరియా ఇంటూ హైటే కదా. ఇక్కడ మనం చూసుకుంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్కి ఏమవుతుందండి? ఏ ఇంటూ ఏరియా ఇంటూ హైట్ అవుతుంది అనమాట. సో మాస్ ఎంత? రో ఏహెచ్. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది? ఎఫ్ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? ఏ మాస్ ప్లేస్లో రో ఏహెచ్ ఇంటూ జీ బై ఏ. ఏ క్యాన్సిల్. ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. అది మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఎంత వచ్చింది? రో హెచ్ జీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాలో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి ఇచ్చినవన్నీ అవే కాబట్టి. సో ఇప్పుడు బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు -P by delta V by V, nothing but delta V by V fractional compression is equals to -P by B. సో ఇక్కడ
ఈ ఫ్రాక్షనల్ వాల్యూమ్ కూడా నెగిటివ్ అవుతుంది. ఎందుకు నెగిటివ్ అవుతుందంటే కంప్రెషన్ కాబట్టి, తగ్గిపోతుంది కాబట్టి. సో మైనస్ డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పి బై బి. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్స్ టు పి బై బి. ప్రెషర్ రో హెచ్జి బై బల్క్ మాడ్యులస్. సో కంపారిజన్ చేయండి. అండ్ ఇక్కడ మనకి వాల్యూస్లో హెచ్ ఉంది, జీ ఉంది, బి ఉంది, రో లేదు. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే డెన్సిటీ ఆఫ్ ఏ ప్యూర్ వాటర్ అట్ 1 cubic meter cube ఈజ్ ఈక్వల్స్ టు 1000 grams. గుర్తుపెట్టుకోండి, ఇది ప్యూర్ వాటర్. ఎప్పుడైతే ఇవ్వడో వాటర్ గురించి డిస్కస్ చేస్తుంటే మనం తీసేసుకోవాలి అదే. సో చూడండి 1000 ఇంటూ హైట్ ఎంత అండి 3000 G 10 డివైడెడ్ బై 2.2 ఇంటూ 10⁻⁹. సో క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే 1.36 ఇంటూ 10⁻⁻² వస్తుంది. ఇక్కడ ఫ్రాక్షనల్ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే 1.36% అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడతో ఇన్ చాప్టర్ అంటే చాప్టర్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడి వరకు. ఇక్కడ నుంచి ఎక్సర్సైజ్లో ఇచ్చినాయి 6th నుంచి. సో చూడండి. సో ఫస్ట్ ఏంటి స్టీల్ వైర్ ఆఫ్ లెంత్ ఎల్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 4.7. క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ స్టీల్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 10⁻⁵ ఇచ్చాడు. స్ట్రెచెస్ బై సేమ్ అమౌంట్ యాజ్ కాపర్ వైర్ ఆఫ్ లెంత్ ఎంత ఇచ్చాడు ఎల్సి 3.5 అన్నాడు. అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఏసీ 4 ఇంటూ 10⁻⁵ ఇచ్చాడు అండర్ గివెన్ లోడ్. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ బై కాపర్ ఇది ఎంత అని అడిగాడు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని కాన్స్టెంట్లు ఇచ్చాడు వాడు. మీరు క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే మీకు అర్థమైంది. ఏమన్నాడు సేమ్ లైక్ స్ట్రెచెస్ బై సేమ్ అన్నాడు, అంటే డెల్టా ఎల్ కాన్స్టెంటే రెండింటికి ఒకటే. అండ్ ఆల్సో అండర్ గివెన్ లోడ్ అన్నాడు, అంటే సేమ్ ఫోర్స్. సో మనకి యంగ్స్ మాడ్యులస్ ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏమవుతుందండి ఎల్ బై ఏ. ఇందుకు ఇవి రెండు కాన్స్టెంట్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ. సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములాలో మనం రాసుకుంటే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ బై యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాపర్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ స్టీల్ బై ఏరియా ఆఫ్ స్టీల్ డివైడెడ్ బై లెంత్ ఆఫ్ కాపర్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ కాపర్. సో ఏమవుతుందండి ఎల్ఎస్ బై ఎల్సి ఇంటూ ఏసీ బై ఏఎస్. ఏంటంటే లెంత్ ఆఫ్ స్టీల్ బై లెంత్ ఆఫ్ కాపర్ ఇంటూ ఏరియా ఆఫ్ కాపర్ బై ఏరియా ఆఫ్ స్టీల్. సో డివైడ్ చేయండి, ఫార్ములాస్ చేయండి. 4.7 డివైడెడ్ బై ఎల్సి 3.5 ఇంటూ 4 ఇంటూ 10⁻⁵ బై 3 ఇంటూ 10⁻⁵. సో క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 1.79 రేషియో మీకు వస్తుందన్నమాట. చెక్ చేయండి, సింపుల్. సో నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ కూడా గ్రాఫ్స్ మర్చిపోయారు, నేను మళ్ళీ ఎడిటింగ్ టైంలో పెడతాను, లేదా నేను స్కెచ్ వేసాను చూడండి. ద స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రామ్స్ ఆఫ్ మెటీరియల్ ఏ అండ్ బి, ఇది మెటీరియల్ ఏ, ఇది బి, ఆర్ షోన్ ఇన్ ఫిగర్. ద గ్రాఫ్స్ డ్రాన్ టు ద సేమ్ స్కేల్. విచ్ ఆఫ్ ద మెటీరియల్స్ హ్యావ్ గ్రేటర్ యంగ్స్ మాడ్యులస్ అండ్ విచ్ ఆఫ్ ద టూ ఈజ్ స్ట్రాంగర్ మెటీరియల్. ఫస్ట్ వన్ గ్రేటర్ యంగ్స్ మాడ్యులస్ అడిగాడు. అన్నిట్లో దేనికి ఏది ఎక్కువ ఉంటుందండి? సో ఫస్ట్ మనకి స్లోప్ ఆఫ్ లీనియరే కదా, స్లోప్ ఆఫ్ లీనియర్ పోర్షనే కదా మనకు అవుతుంది. వై అంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్, ఇదే కదా మనకు యంగ్స్ మాడ్యులస్ అవుతుంది, స్లోప్ ఆఫ్ లీనియర్ మోషన్. సో ఏది స్టీపర్ ఉంటే, సో ఏ స్టీపర్ ఉందా లేదా బి స్టీపర్ ఉందా చూసుకోవాలి. ఏది స్టీపర్ ఉంటే అది మనకి యంగ్స్ మాడ్యులస్ గ్రేటర్ ఉన్నట్టు. ఓకే, యంగ్స్ మాడ్యులస్ అనేది గ్రేటర్ ఉన్నట్టు. సో స్టీపర్ అంటే నథింగ్ బట్ ఏదైనా క్విక్గా రైజ్ అవ్వడము లేదా ఫాల్ అవ్వడము. అలాగే ఎక్స్ యాక్సిస్ తోటి లార్జ్ యాంగిల్ని ఫామ్ చేసేదాన్ని మనం స్టీపర్ అంటాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే వై యాక్సిస్కి ఇది చాలా క్లోజ్ ఉంది, ఎక్స్ యాక్సిస్కి దూరం ఉంది. ఈ రెండింటిని మీరు కంపేర్ చేస్తే ఇది కొంచెం ఎక్కువ యాంగిల్ ఫామ్ చేస్తుంది, ఇది తక్కువ యాంగిల్ ఫామ్ చేస్తుంది, అవునా? సో ఈ రెండిట్లో స్టీపర్ ఏది ఎక్కువ అంటే ఎక్స్ యాక్సిస్ తోటి లార్జ్ యాంగిల్ ఫామ్ చేసేది, ఆర్ ఎల్స్ క్విక్గా క్లోజ్ టు ద వై యాక్సిస్ వెళ్ళేది. సో ఇప్పుడు ఏది ఏ. సో యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ బి, ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. దేనికి నాకు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద టూ ఈజ్ స్ట్రాంగర్ అన్నాడు. ఇక్కడ ఈజీగా బ్రేక్ అయిపోయింది, ఇక్కడ కొంచెం ఉంది డిఫార్మిటీస్, కొంచెం ఉంది, కొంచెం లేటుగా బ్రేక్ అయింది, అవునా కదా, మనం యాజ్ పర్ మన గ్రాఫ్ కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ కూడా ఏంటి ఏ ఈజ్ స్ట్రాంగర్ దాన్ బి. ఓకే, గుర్తుపెట్టుకున్న ఆన్సర్స్ అవే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th one. Read the following two statements carefully and state with reasons. So first, Young's modulus of rubber is greater than that of steel and stretching of a coil is determined by its shear modulus. చూడండి ఏది కరెక్ట్ అనిపిస్తుంది మనకి. యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి? మెజర్ ఆఫ్ స్టిఫ్నెస్, ఎంత స్టిఫ్గా ఉంటుంది ఎక్స్టెండ్ అవ్వకుండా అనేదే కదా మనకి. సో నెక్స్ట్ సో చూడండి అప్పుడు ఏమన్నాడు, రబ్బర్కి ఎందుకు ఎక్కువ ఉంటుంది, అది ఈజీగా స్ట్రెచ్ అయిపోతుంది కదా.
సో స్టీల్కి కష్టం. సో యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ ఈజ్ గ్రేటర్ దెన్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ రబ్బర్. సో ఫస్ట్ వన్ ఫాల్స్, గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ చూడండి, స్ట్రెచింగ్ ఆఫ్ కాయిల్ ఈజ్ డిటర్మిన్డ్ బై ఇట్స్ షియర్ మాడ్యులస్. సో కాయిల్, స్ట్రెచింగ్ ఆఫ్ కాయిల్ ఇలా ఉంటుంది కదండి మనకి, దీన్ని స్ట్రెచ్ చేయడానికి షియర్ మాడ్యులస్ మీద డిపెండ్ అవుతుందంట, అవునా కదా? సో మీరు ఎప్పుడైనా సరే కాయిల్ని తీసుకొని ఇలా స్ట్రైట్ మార్చడానికి మీరు డైరెక్ట్గా పూర్తి లెంత్ని చేయట్లేదు. మీరు ఏం చేస్తుంటే ఒక్కొక్క కాయిల్ని మారుస్తాం, మనం ఒక్కొక్క కాయిల్ని లెంత్ కింద మారుస్తూ వస్తాం. ఒక్కొక్క కాయిల్ అనేది ట్విస్ట్ అయి ఉంటుంది, అండ్ ఈ ట్విస్టింగ్ని మనం షియర్ డిఫార్మేషన్ కూడా అని అంటాం. లైక్ ట్విస్ట్ అవుతుంది కదా ఒక పాయింట్లో పట్టుకొని, దీన్ని మనం షియర్ డిఫార్మేషన్ అని అంటాం. ఓకే, సో దీన్ని మనం మళ్ళీ లాగి స్ట్రైటే పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇట్ అబ్సల్యూట్లీ డిటర్మిన్డ్ బై షియర్ మాడ్యులస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి 10th వన్, ద టూ వైర్స్ ఆఫ్ డయామీటర్ D is equals to 0.25 centimeter on made of a steel and other one made of a brass. స్టీల్ ఒకటి, బ్రాస్ ఒకటి ఆర్ లోడెడ్ as shown in the figure. మీరు చూసుకోవచ్చు, ఈ డయాగ్రామ్ నేను ఒకసారి మీకు చూపిస్తాను స్క్రీన్ ఎడిటింగ్ టైంలో. ద అన్లోడెడ్ లెంత్ ఆఫ్ ఎ స్టీల్ వైర్ ఈజ్ 1.5 meters. మీరు చూసుకోవచ్చు. బ్రాస్ ఈజ్ 1 meter. మీరు చూసుకోవచ్చు. కంప్లీట్ ఎలంగేషన్స్ ఆఫ్ ద స్టీల్ అండ్ బ్రాస్. సో ఏమడుగుతుందంటే డెల్టా ఎల్ఎస్, డెల్టా ఎల్బి. ఓకే, స్టీల్కి బ్రాస్కి కనుక్కోమంటున్నాడు. సో మనకి ఏదైనా సరే ఫార్ములా ఏంటి, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎల్ బై ఏవై, అంతేనా? సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, స్టీల్కి బ్రాస్కి అడుగుతున్నాడు. సో మనం ఒకసారి ఇక్కడ చూసుకోండి, మనకి ఫోర్స్ ఉందా, ఇచ్చాడు. ఎందుకు మాస్ ఇచ్చాడు, మనం ఏం చేస్తాం, ఫోర్స్ని మాస్ ఇంటూ జీ కింద మనం కన్వర్ట్ చేస్తాం, నథింగ్ బట్ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్సిలరేషన్లో. సో మనకి న్యూటన్స్ ఫోర్స్ వచ్చేస్తుంది, ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ లెంత్ ఇచ్చాడా, ఇచ్చేసాడు. ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి πr² తోటి. ఇంకా యంగ్స్ మాడ్యులస్ ఇవ్వలేదు. సో యంగ్స్ మాడ్యులస్ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. స్టీల్కి అండ్ బ్రాస్కి చూడండి, స్టీల్కి 2 × 10⁻11 అండ్ బ్రాస్కి 1 × 10⁻11 గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ మనం రాసుకుందాం. డెల్టా ఎల్ స్టీల్కి చూసుకుంటే ఫోర్స్ ఆఫ్ స్టీల్ ఇంటూ లెంత్ ఆఫ్ స్టీల్ బై ఏరియా ఇంటూ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్. ఓకే, దీనికి ఫస్ట్ కనుక్కోండి మనకి ఫోర్స్ ఎంత వస్తుంది చూడండి. ఫస్ట్ ఇక్కడ మీకు ఒకసారి ఇక్కడ రాద్దాం స్టీల్కి. ఓకే, ఎఫ్ఎస్ ఎంత అవుతుంది, ఎంఎస్ ఇంటూ జీ. ఎం ఎంత, మాస్ ఎంత ఇచ్చాడు స్టీల్కి చూడండి, ఇది స్టీల్ 4 kg ఇచ్చాడు. సో ఇది చూడండి 4 kg ఇచ్చాడు. 4 × 9.8 తీసుకోండి అన్లెస్ వాడు స్పెసిఫై చేయనంత వరకు. ఇక్కడ ఎంత వస్తుంది, 39.2 newtons వస్తుంది. ఓకే, మన ఫోర్స్ వచ్చేసింది, లెంత్ ఉంది, ఇంక మనం ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు πr². ఇప్పుడు మన డయామీటర్ నుంచి ఆర్ ఎంత అవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1.25 × 10⁻³ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆర్ వస్తుంది డయామీటర్ నుంచి. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు π × 1.25 × 10⁻³ హోల్² వేస్తాం. సో మనకి ఎంత వస్తుంది ఏరియా, అప్రాక్సిమేట్లీ 4.91 × 10⁻6 meters వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసింది. ఇప్పుడు బ్రాస్కి చూడండి, ఫోర్స్ ఆన్ బ్రాస్, మాస్ బ్రాస్ ఇంటూ జీ. మాస్ ఎంత అండి, 6 kg. 6 × 9.8 ఎంత అండి, 58.8 newtons. చెక్ చేయండి మీరు ఒకసారి. ఏరియా πr². సో సేమ్ ఉంటుంది, 4.91 × 10⁻6 meters. సో క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మనకు బ్రాస్కి క్యాలిక్యులేట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఎంత, 39.2 ఇంటూ లెంత్ ఆఫ్ ఎంత ఇచ్చాడు స్టీల్కి 1.5 బై ఏరియా ఎంత వచ్చింది 4.91 × 10⁻6 ఇంటూ స్టీల్ యొక్క యంగ్స్ మాడ్యులస్ ఎంత, ఇక్కడ చూడండి 2 × 10⁻11. సో మీకు క్యాలిక్యులేట్ చేస్తే 5.99 × 10⁻5 meters వస్తుంది. దాన్ని మనం 0.0599 millimeters కింద కూడా రాయొచ్చు. చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్రాస్కి చూడండి ఏమొస్తుందండి, ఫోర్స్ 58.8 ఇంటూ లెంత్ ఎంత ఇచ్చాడు 1 డివైడెడ్ బై ఏరియా 4.9 × 10⁻6 ఇంటూ మాడ్యులస్ ఎంత, యంగ్స్ మాడ్యులస్ 1 × 10⁻11. క్యాలిక్యులేట్ చేయండి. 1.20 × 10⁻4 వస్తుంది, నథింగ్ బట్ 0.120 millimeters. సో ఇవి ఆన్సర్స్, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి 11th వన్, ద ఎడ్జ్ ఆఫ్ అల్యూమినియం క్యూబ్ ఈజ్ 10 cm. One face of the cube is firmly fixed to the vertical wall. A mass of 100 kg is then attached to the opposite face of the cube. The shear modulus of aluminum is 25 gigapascals. What is the vertical deflection of the face? So ఇది మనకి ఒక వర్టికల్ రూఫ్ ఏదో సంథింగ్ అనుకుంటే ఇక్కడ మనకి క్యూబ్ని పెట్టాడండి. ఓకే, క్యూబ్ని ఇక్కడ పెట్టారు, కాసేపు ఇది క్యూబ్ అనుకోండి. సో దీంట్లో వెయిట్ ఎంత ఉందండి, దీని కింద ఇక్కడ వెయిట్ యాడ్ చేశాడు, ఎంత 100 kg వెయిట్ యాడ్ చేశాడు. ఓకే, మాడ్యులస్ ఇచ్చాడు, వర్టికల్ డిఫ్లెక్షన్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి
సైడ్ లెంత్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 10 సెంటీమీటర్, నథింగ్ బట్ 0.1 మీటర్. ఓకే, నెక్స్ట్ మాస్ ఇచ్చాడు 100 kg. ఓకే, అటాచ్ ద ఆపోజిట్ సైడ్. ద షేర్ మాడ్యులస్, మనకి ఫార్ములా ఏంటండి షేర్ మాడ్యులస్కి, మీరు పైన చదివారు. ఫార్ములా ఏంటండి, G ఈజ్ ఈక్వల్స్ టు F/A/θ. సో G ఈజ్ ఈక్వల్స్ టు F/A డివైడెడ్ బై డెల్టా X/L. ఏమొస్తుంది కంప్లీట్గా FL/A డెల్టా X. ఇక్కడ మీకు అడుగుతుంది ఏంటి, డిఫ్లెక్షన్ అడుగుతున్నాడు. నథింగ్ బట్ డెల్టా X. డెల్టా X ఈజ్ ఈక్వల్స్ టు FL/GA. ఇక్కడ నుంచి చూడండి, F/Aని బయటికి తీసి L/G వేస్తే డెల్టా కింద రాద్దాం. డెల్టా X ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, స్ట్రెస్ ఇంటూ L/G, అంతేనా? సో ఇందులో మీరు సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. స్ట్రెస్ అండ్ నథింగ్ బట్ ఫోర్స్ బై ఏరియా. సో ఫస్ట్ స్ట్రెస్ కనుక్కోండి. స్ట్రెస్ F/A. F ఎంత ఇచ్చాడు, మనకి ఇవ్వలేదు, మనమే కనుక్కోవాలి. సో M ఇంటూ G 100 ఇంటూ 9.8 డివైడెడ్ బై ఏ ఎంత, ఏరియా ఆఫ్ ద క్యూబ్ L స్క్వేరే కదా, అంటే 0.1 హోల్ స్క్వేరే కదా. సో చేయండి, 9.8 ఇంటూ 10⁴ పాస్కల్స్ వస్తుంది. చూడండి షేరింగ్ స్ట్రెస్. ఓకే, మనకి స్ట్రెస్ వచ్చేసింది. లెంత్ ఎంత, 0.1. మనం వర్టికల్ డిఫార్మేషన్ దాన్నే తీసుకుంటాము, పైన ఎంత ఉంటే అంతే. సో G ఎంత ఇచ్చాడు, 25 GPa, నథింగ్ బట్ 25 ఇంటూ 10⁹ పాస్కల్స్. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. స్ట్రెస్ ఎంత వచ్చింది మనకి, 9.8 ఇంటూ 10⁴ ఇంటూ లెంత్ 0.1 డివైడెడ్ బై 25 ఇంటూ 10⁹. సో ఓవరాల్గా మీకు ఎంత వస్తుంది డిఫ్లెక్షన్, 3.92 ఇంటూ 10⁻⁻7 మీటర్స్ వస్తుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, ఏమన్నాడు, 4 ఐడెంటికల్ హాలో సిలిండర్ కాలమ్స్ ఆఫ్ మైల్డ్ స్టీల్ సపోర్ట్ ఎ బిగ్ స్ట్రక్చర్ ఆఫ్ mass 50,000 kg. The inner and outer radii of each column are 30 and 60 centimeters respectively. Assuming the load distribution to be uniform, calculate the compressional strain of each column అన్నాడు. సో ఫస్ట్ మనం చూసుకుందాం, ఒక 50,000 బ్లాక్ ఉంది, దాన్ని 4 కాలమ్స్తో మెయింటైన్ చేస్తున్నాడు వెయిట్ని. సో ఒక్కొక్క కాలమ్కి ఇన్నర్ రేడియస్ ఎంత, ఆర్ ఇన్నర్ ఎంత 30 సెంటీమీటర్, నథింగ్ బట్ 0.3 మీటర్స్. అండ్ అవుటర్ రేడియస్ ఎంత 60 సెంటీమీటర్, నథింగ్ బట్ 0.6 మీటర్స్. సో నెక్స్ట్ ఏమన్నాడండి, మాస్ ఇచ్చాడు. మాస్ ఎంత ఇచ్చాడు, 50,000 kg. ఓకే, క్యాలిక్యులేట్ ద కంప్రెషనల్ స్ట్రెయిన్. మనకు డైరెక్ట్ ఫార్ములా తెలుసు, y ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో స్ట్రెయినే మనకి ఇక్కడ అడుగుతున్నాడు. కంప్రెషనల్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ బై y, యంగ్స్ మాడ్యులస్. సో ఇక్కడ అడిగింది ఏంటి, కొంచెం మైల్డ్ స్టీల్ యొక్క యంగ్స్ మాడ్యులస్ ఎంత అవుతుంది, 1 ఇంటూ 10⁻11, 2 ఇంటూ 10⁻11. సో మనకు అన్నీ వచ్చేసా. స్ట్రెస్ కనుక్కోవాలి. స్ట్రెస్ కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి, ఫోర్స్ కావాలి. ఫోర్స్కి ఏం కనుక్కోవాలి మనకు, M ఇంటూ A. మాస్ ఎంత 50,000, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8. ఓవరాల్గా ఎంత వస్తుంది, 4.9 ఇంటూ 10⁵ న్యూటన్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4.9 ఇంటూ 10⁵ డివైడెడ్ బై 2 ఇంటూ 10⁻11. సో మనకి ఇప్పుడు ఏరియా కూడా కావాలి కదా, స్ట్రెస్ అంటే F/A కదా, సో ఏరియా కూడా కావాలి. సో ఏరియాని మనం ఎలా రాస్తాం, పై ఇంటూ ఆర్, ఆర్ అవుటర్ స్క్వేర్ మైనస్ ఆర్ ఇన్నర్ స్క్వేర్. సో పై అవుటర్ ఎంత 0.6 హోల్ స్క్వేర్ మైనస్ 0.3 హోల్ స్క్వేర్. సో ఎంత వస్తుంది చేస్తే 0.848 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడు స్ట్రెస్ కనుక్కోండి. స్ట్రెస్ అంతా F/A. ఇక్కడ మీరు కంప్లీట్గా వేయకూడదు. ఓకే, కంప్లీట్గా వేయకూడదు. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ చూడండి, మీకు ఏం అడిగాడు, ఈచ్ కాలం అని అడిగాడు. ఏమడిగాడు, ఈచ్ కాలం అంటే మీరు డివైడెడ్ బై 4 కదా వేయాలి. ఓకే, డివైడెడ్ బై 4 వేయాలి. మనకు ఫోర్స్ అనేది మొత్తం మీద అడగట్లేదు కదా, ఓన్లీ ఈచ్ కాలం అంటున్నాడు. 4 కాలమ్స్ ఉన్నాయి, వచ్చిన ఫోర్స్ మీద బై డివైడెడ్ బై 4 వేస్తే అదే కదా అవుతుంది. సో ఇక్కడ చూడండి, 4.9 ఇంటూ 10⁵ డివైడ్ బై 4 ఇంటూ 1 బై ఏరియా ఎంత వచ్చింది 0.848. క్యాలిక్యులేట్ చేయండి. 1.444 ఇంటూ 10⁵ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, చెక్ చేయండి. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు 1.444 ఇంటూ 10⁵ డివైడెడ్ బై యంగ్స్ మాడ్యులస్ అంతా ఇక్కడ 2 ఇంటూ 10⁻11. క్యాలిక్యులేట్ చేస్తే 7.22 ఇంటూ 10⁻
-7 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పీస్ ఆఫ్ కాపర్ హ్యావింగ్ ఏ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ ఆఫ్ 15.2 millimeter into 19.1 millimeter is pulled with the tension of with 44,500 Newton force producing only elastic deformation. Calculate the resulting strain. సో మనకి ఇక్కడ తెలిసి రెక్టాంగులర్ అన్నారు. సో L is equals to 15.2 millimeters, నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.0152 meters. అలాగే బ్రెడ్ చూసుకుంటే 19.1 millimeters ఈజ్ ఈక్వల్స్ టు 0.0191 meters. ఓకే, నెక్స్ట్ ఫోర్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ఫోర్స్? 44,500. సో ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా y ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. రిజల్టింగ్ స్ట్రెయిన్ అడిగాడు. స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ బై y. ఓకే, ఇప్పుడు మనం స్ట్రెస్ కనిపెట్టాలి. సో స్ట్రెస్కి చూడండి, ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ ఉంది, మనకి ఏరియా లేదు కదా. ఏరియా ఏమవుతుంది ఇక్కడ? ఏరియా ఏమవుతుంది రెక్టాంగిల్లో? L ఇంటూ బిఏనా? ఇక్కడ ఎంత ఇచ్చాడు L చూడండి, 0.0152 ఇంటూ 0.0191. క్యాలిక్యులేట్ చేయండి. 2.9032 ఇంటూ 10⁻⁻⁴ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోర్స్ని దాన్ని కనుక్కొని మన స్ట్రెస్ కనుక్కోండి. ఫోర్స్ ఎంత ఇచ్చాడు? 44,500 డివైడెడ్ బై 2.9032 ఇంటూ 10⁻⁴. ఏమవుతుంది అప్పుడు? 1.533 ఇంటూ 10⁸ pascals. ఒకసారి మీరు చెక్ చేయండి. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు స్ట్రెయిన్ ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్స్ టు 1.533 ఇంటూ 10⁸ డివైడెడ్ బై. సో ఇప్పుడు మనకి యంగ్స్ మాడ్యులస్ కావాలి. అడిగిందండి ఇక్కడ కాపర్ యొక్క యంగ్స్ మాడ్యులస్ ఎంత? YC ఈజ్ ఈక్వల్స్ టు 1.1 ఇంటూ 10⁻11 అయినా. సబ్స్టిట్యూట్ చేయండి. 1.1 ఇంటూ 10⁻11 ఎంత వస్తుంది? 1.394 ఇంటూ 10⁻³ వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 14th one. ఏ స్టీల్ కేబుల్ విత్ రేడియస్ ఆఫ్ 1.5 cm సపోర్ట్స్ ఎ చైర్ లిఫ్ట్ ఎట్ ఎ స్కై ఏరియా. ఇఫ్ ద మ్యాక్సిమం స్ట్రెస్ ఈజ్ నాట్ టు ఎక్సీడ్ 10⁸ Newton, వాట్ ఈస్ ద మ్యాక్సిమం లోడ్ ద క్యాపబుల్ కెన్ సపోర్ట్ అన్నాడు. సో స్ట్రెస్ ఇచ్చాడు. స్ట్రెస్ మ్యాక్సిమం ఎంత అన్నాడు? 10⁸ అన్నారు. అండ్ రేడియస్ ఇచ్చారు ఎంత? 1.5 cm, నథింగ్ బట్ 0.015 మీటర్. ఓకే, సో దీన్ని చూసుకోండి. ఇప్పుడు బాలో మనకి స్ట్రెస్కి ఫార్ములా ఏంటి? ఫోర్స్ బై యూనిట్ ఏరియా. ఇప్పుడు మనం అడుగుతుంది ఫోర్స్ అయినా. ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏం రాస్తాం? స్ట్రెస్ ఇంటూ ఏరియా. స్ట్రెస్ ఎంత ఇచ్చాడు? 10⁸. ఇంటూ ఏరియా ఏమవుద్ది? πr². సో 10⁸ ఇంటూ π ఇంటూ 0.015 అప్పుడు ఎంత అవుతుంది చూడండి? 10⁸ ఇంటూ 3.14 ఇంటూ 0.015 క్యాలిక్యులేట్ చేయండి. 7.0686 ఇంటూ 10⁴ న్యూటన్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 15. A rigid bar of mass 15 kg is supported symmetrically by 3 wires each of 2 meter long. Those at each end are of copper and the middle one is iron. Determine the ratios of the diameters if each is to have the same tension. సో ఇక్కడ మనం ఫస్ట్ కాన్స్టెంట్స్ రాయండి. ఏమేమి కాన్స్టెంట్ ఉన్నాయి? టెన్షన్, ఓకే, సేమ్ లెంత్, డెల్టా ఎల్, ఇవన్నీ కాన్స్టెంట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ? మీరు ఇక్కడ చూసుకుంటే దీనిది ఏంటి? రేషియోస్ ఆఫ్ ద డయామీటర్స్ అడిగాడు. డయామీటర్స్ మనం ఎలా రాస్తాం? 2r కదా మనకు అవుతుంది. సో మనకి r ఈజ్ ఈక్వల్స్ టు d/2. ఇది మనం ఎండ్లో చూసుకుందాం, పక్కన పెట్టండి ఇవి రెండు. సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ మనం రేడియస్లో మనం తీసుకురాగలం. ఇక్కడ ఎందుకు తీసుకురాగలం అంటే మనకి ఏరియా అనేది ఒకటి ఉంటుంది ఈ ఫార్ములాలో. సో ఇప్పుడు మనం దీని నుంచి మనం ఏం చేయగలం అంటే యంగ్స్ మాడ్యులస్ y ఈజ్ ఈక్వల్స్ టు FL/A∆L నుంచి ఈ రెండు కాన్స్టెంటే, సేమ్ టెన్షన్, ఫోర్సు కాన్స్టెంటే. సో ఈ మన ఏరియాని y ఈజ్ ఈక్వల్స్ టు 1/πr² రాస్తే పై కాన్స్టెంటే. సో y ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు r². అడిగింది మనకి రేషియోస్ ఆఫ్ ద డయామీటర్స్ అన్నాడు. సో దీన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్స్లో రాస్తే ఎలా రాస్తాం? d² డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/y కదా అవుతుంది. సో d ఆఫ్ కాపర్ బై d ఆఫ్ ఐరన్ ఈజ్ ఈక్వల్స్ టు √y ఆఫ్ ఐరన్ బై y ఆఫ్ కాపరే కదా అవుతుంది. మనకి ఈ యంగ్స్ మాడ్యులస్లో తెలిసి ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. మనకి ఇన్సెట్లో ఇచ్చారు, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అది ఐరన్కి ఎంత? 1.9 ఇంటూ 10⁻11. కాపర్కి ఎంత? 1.1 ఇంటూ 10⁻11. సో క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుంది? నియర్లీ 1.314 వస్తుంది నియర్లీ. చేయండి. ఇక్కడ ఏంటి? డయామీటర్ ఆఫ్ కాపర్ బై డయామీటర్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఈక్వల్స్ టు 1.314. సో diameter of copper is equals to 1.314 times 10 of diameter of iron. గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ వన్ చూడండి 16. A 14.5 kg mass fastened to the end of a steel wire of an unstretched length 1 meter is whirled in a vertical circle with an angular velocity of 2 revolutions per second at the bottom of the circle. The cross-sectional area of the wire is 0.065 centimeter square. Calculate the elongation of the wire when the mass is at the lowest point of its path. సో ఇక్కడ మాస్ ఇచ్చాడు, మాస్ మీరు అది నార్మలే. సో నెక్స్ట్ టైం ఇచ్చాడు లెంత్ ఇచ్చాడు, ఓకే బాగానే ఉంది, 1 మీటర్ అన్నాడు. మాస్ 14.5 kg అని అన్నాడు. ఇదంతా బాగానే ఉంది భయ్యా. సర్కిల్ విత్ అన్ యాంగులర్ వెలాసిటీ, ఇక్కడ చూడండి యాంగులర్ వెలాసిటీ అన్నాడు. ఎమ్మట మీకు మైండ్లో పడిపోవాలి. యాంగులర్ వెలాసిటీ అడిగాడు అంటే ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేయగలము, ఒకటి మీకు మైండ్లో వచ్చేయాలి మీకు అనుకున్న ఫార్ములా. ఓకే, ఈక్వల్ టు రెవల్యూషన్ పర్ సెకండ్. ఇక్కడ రెవల్యూషన్ అని చదవగానే మీకు అర్థమైపోవాలి. దాన్ని మనం రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలి. రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 2πతో మల్టిప్లై చేయాలి. చేస్తే 4π రేడియన్ పర్ సెకండ్ వస్తుంది. వచ్చేయాలి అక్కడ చదవగానే. సో బాటమ్ ఆఫ్ ద సర్కిల్, ఓకే బాటమ్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ చూడండి క్రాస్ సెక్షన్ ఏరియా ఏమి ఇచ్చాడు. సో ఏరియా 0.065 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. క్యాల్కులేట్ ద ఎలాంగేషన్ ఆఫ్ ద వైర్ వెన్ ద మాస్ ఈస్ అట్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ఇట్స్ పాత్ అని అడిగాడు. అంటే నథింగ్ బట్ బాటమ్ పాయింట్లో ఎంత అని అడిగాడు. సో మీరు ఒమేగా అన్నప్పుడే మీకు అర్థమైపోవాలి, ఓకే ఇది ఒక వెర్టికల్ సర్క్యులర్ మోషన్. ఓకే ఏంటి వెర్టికల్ సర్క్యులర్ మోషన్ కాన్సెప్ట్ ఇది అని చెప్పేసి అక్కడి నుంచి మీరు ఏం డిరైవ్ చేయాలంటే FL/A డెల్టా ఎల్ ఇదేనా. సో ఇప్పుడు మనకి దీనికి ఏంటంటే ఫోర్స్ ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం టెన్షన్ కింద కూడా రాసుకోవచ్చు. ఇక్కడ వర్టికల్గా తిప్పుతున్నానంటే ఇక్కడ మనకి టెన్షన్ అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం రాస్తాం, ఇక్కడ చూడండి మనకి టెన్షన్ ఎప్పుడు స్ట్రింగ్ పైనే ఉంటుంది, అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట T. ఓకే, సో అప్పుడు మనం దీన్ని బట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు, ఇక్కడ బాడీ పడకుండా తిరుగుతుంది కదా, తిరుగుతుంటే దానికి రీజన్ సెంట్రిపెటల్ ఫోర్స్ అయినా. సో అప్పుడు ఏం రాయొచ్చు, T - mg = m²r అవుతుందా. సో అప్పుడు టెన్షన్ ఏమవుతుంది, m²r + mg. ఈ టెన్షన్ తీసుకుని వచ్చి ఫోర్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దామా అండి, డెల్టా L = FL/AY. సో ఇక్కడ చూడండి మనకి ఫోర్స్ వచ్చింది. ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ టెన్షన్ = m²r + mg. దీని నుంచి మనం ఏం చేయొచ్చు, m కామన్ తీయచ్చు, m²r + g అవుతుంది టెన్షన్ అనేది. ఓకే, సో ఈ ఫార్ములా నుంచి మనం చూడండి మనకు గివెన్ వాల్యూస్ ఏమేమి ఇచ్చాడు ఇక్కడ చెక్ చేయండి ఒకసారి మీరు. మాస్ ఇచ్చాడు, మాస్ ఎంత ఇచ్చాడు 14.5 kg. నెక్స్ట్ టైం ఇచ్చాడు లెంత్ ఇచ్చాడు 1 మీటర్. నెక్స్ట్ ఏరియా కూడా ఇచ్చినట్టున్నాడు 0.065 సెంటీమీటర్ స్క్వేర్, 0.065 సెంటీమీటర్ స్క్వేర్. దీన్ని మనం మీటర్స్లోకి మార్చాలి. అప్పుడు ఎంత అవుతుంది, 0.065 × 10⁻⁻⁴ మీటర్స్ అవుతుంది. దీన్ని మనం 6.5 × 10⁻⁻⁶ మీటర్ స్క్వేర్ కింద రాయొచ్చు. ఓకే, మనకి కావాల్సింది ఈ టెన్షన్ ఏంటి, మాస్ ఎంత ఇచ్చాడు చూడండి 14.5 × ω² మనకి 4π² సబ్స్టిట్యూట్ చేయండి. 4π² + g 9.8 క్యాలిక్యులేట్ చేయండి. 14.5 × 16π² + 9.8 ఎంత వస్తుంది, 2432 న్యూటన్స్ వస్తుంది అప్రాక్సిమేట్లీ. క్యాలిక్యులేట్ చేయండి. సో ఇంకా మనం డైరెక్ట్గా ఈ ఫార్ములాలో మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. డెల్టా L = ఫోర్స్ ఎంత 2432 ఇంటూ లెంత్ ఎంత 1 డివైడెడ్ బై ఏరియా ఎంత వచ్చింది 6.5 × 10⁻⁶ ఇంటూ యంగ్స్ మాడ్యులస్ ఎంత అండి మనకి ఇక్కడ ఏం అడిగాడు, స్టీల్ వరకు మనకి యంగ్స్ మాడ్యులస్ ఎంత చూడండి 2 × 10⁻11. సో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్లీ 1.87 మిల్లీమీటర్స్ వస్తుంది. నథింగ్ బట్ 1.871 × 10⁻³ మీటర్స్. ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, సింపుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 17th. కంప్యూట్ ద బల్క్ మాడ్యులస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. ఇనీషియల్ వాల్యూమ్ ఇచ్చారు 100 లీటర్స్ అండ్ ప్రెషర్ ఇంక్రీస్ అన్నాడు ఎంత 100 అట్మాస్ఫియరిక్ అండ్ ఇక్కడ కన్వర్షన్ కూడా ఇచ్చాడండి. సో దీన్ని మల్టిప్లై చేద్దాం 100 × 1.103 × 10⁵ PA. ఓకే, నెక్స్ట్ ఫైనల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 100.5 లీటర్. కంపేర్ ద బల్క్ మాడ్యులస్ ఆఫ్ వాటర్ విత్ దట్ ఆఫ్ ఎయిర్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకే, ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ టర్మ్స్ వై ద రేషియో ఇస్ సో లార్జ్. సో మనకి బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి, మనం పైన మాట్లాడుకున్నాం. బల్క్ మాడ్యులస్ అంటే హౌ హార్డ్ ఇట్ ఈస్ టు కంప్రెస్ ఏ బాడీ ఆర్ మెటీరియల్, ఎంత కష్టం. నథింగ్ బట్ ఇట్ మెజర్స్ ద రెసిస్టెన్స్ to change in volume
వెన్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్, దాన్ని మనం బల్క్ మాడ్యులస్ అంటాం. సో ప్రెషర్ ఇంక్రీజ్ అయితే మనకి వాల్యూమ్ తగ్గుతుంది, డెఫినెట్లీ తగ్గుతుంది. కానీ ఇక్కడ వాడు ఇంక్రీజ్ అవుద్ది అని అన్నాడు. సో ఇది మేబీ ప్రింట్ మిస్టేక్ అయి ఉండొచ్చు. ఓకే, మేము అక్కడక్కడ కూడా చెక్ చేసాము, ప్రింట్ మిస్టేక్ అనే ఉంది. ఏం లేదండి, మనకి ఎప్పుడైనా సరే ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ తగ్గుతుంది. సో ఇక్కడ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందో తెలియదు. సో మేము మల్టిపుల్ దగ్గర చెక్ చేసాము. సో ఇది ప్రింట్ మిస్టేక్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 100 కాదు 99.5 లీటర్ రావాలి. ఓకే, దెన్ ఇట్ విల్ బీ కరెక్ట్. ఎందుకంటే మనం ప్రెషర్ పెంచుతున్నప్పుడు వాల్యూమ్ తగ్గుతుంది, వాల్యూమ్ పెరగదు. ఫైనల్ వాల్యూమ్ వాడు ఇంక్రీజ్ అని అన్నాడు. ఓకే, సో మనకి ఇంకా ఇప్పుడు చూడండి, ఫైనల్ వాల్యూమ్ 99.5 లీటర్స్. దాన్ని మనం కన్వర్ట్ చేయండి. అండ్ ఇనీషియల్ 100 లీటర్స్. సో డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు విఎఫ్ మైనస్ వి ఇనీషియల్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఫైనల్ ఎంత, 99.5 మైనస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 0.5. చూసారా లీటర్స్, ఇక్కడ మైనస్ వచ్చింది. ఎందుకు, ఇదేమి ఇండికేట్ చేస్తుందంటే వాల్యూమ్ తగ్గుతుందని ఇండికేట్ చేస్తుంది. అదే మీరు ఇక్కడ ఇచ్చిన 100.5 తీసుకున్నారు అనుకోండి, ప్లస్ 0.5 వస్తుంది, అప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుద్ది. అది ఇంక్రీజ్ అవ్వదు కదా ప్రెషర్ పెంచినప్పుడు. సో మైనస్ 0.5 లీటర్స్. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ లీటర్స్ని మనం మీటర్ క్యూబ్కి మార్చాలి. ఎలా మారుస్తాం, మైనస్ 0.5 ఇంటూ 10⁻³ మీటర్ క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ ప్రెషర్ చూడండి, 100 ఐటమ్స్ అని ఇచ్చాడు. నథింగ్ బట్ 100 ఇంటూ 1.013 ఇంటూ 10⁵ పాస్కల్స్, నథింగ్ బట్ 1.013 ఇంటూ 10⁷. సో నెక్స్ట్ చూద్దాం, పైన చూద్దామా అండి. ఇక్కడ చూడండి, డెల్టా వి బై వి ఎంత, డెల్టా వి మనకు మైనస్ 0.5 వచ్చిందా, డివైడ్ బై వి ఎంత, 100 లీటర్స్లోనే తీసుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది, మైనస్ 0.005 లీటర్స్. సో మనకి బల్క్ మాడ్యులస్ ఫార్ములా మైనస్ పి బై డెల్టా వి బై వి అయినా. సో ప్రెషర్ ఎంత, మైనస్ ఆఫ్ 1.013 ఇంటూ 10⁷ కదా. ఇదిగోండి ఇక్కడ మనకు వచ్చింది. నెక్స్ట్ ఈ డెల్టా వి బై విని చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, మైనస్. సో మైనస్ 0.005 లీటర్స్. సో ఎంత అండి, 2.026 ఇంటూ 10⁹9 పాస్కల్స్ అవుతుంది. చెక్ చేయండి. సో సెకండ్ కండిషన్ ఏమన్నాడు, ఎయిర్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అన్నాడండి. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన నోట్ ఏంటంటే, ఫర్ ఎయిర్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ సిన్స్ పివి ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. దేర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్స్ టు పి అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో స్టాండర్డ్ అన్న సో ఈ ఫార్ములాలో అట్ 1 atmospheric ప్రెషర్ ఏమవుతుందండి, 1.013 ఇంటూ 10⁵ పాస్కల్స్. సో బి అట్ ఎయిర్ ఈజ్ ఈక్వల్స్ టు పి ఎంత అండి, ఇక్కడ 1.013 ఇంటూ 10⁵ పాస్కల్స్. సో మనకు అడిగింది ఏంటి, రేషియో అడిగారు. రేషియో ఆఫ్ బి వాటర్ టు బి ఎయిర్ అడిగారు. సో వాటర్కి మనకి ఎంత వచ్చింది ఇక్కడ చూసుకోండి, 2.026 ఇంటూ 10⁹9 డివైడెడ్ బై 1.013 ఇంటూ 10⁵ పాస్కల్స్. సో 1s 2s వెళ్ళిపోద్ది కదా. సో ఇప్పుడు ఎంత వస్తుంది, 2 ఇంటూ 10⁴ వస్తుంది నియర్లీ. సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే, వాటర్ ఈజ్ 20,000 టైమ్స్ లెస్ compressible than air because of intermolecular forces in liquids are much stronger than air. సో ఇలా ఉంది ఏంటని కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఏం లేదు, ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే దీని నుంచి వచ్చిన ఏ క్వశ్చన్ అయినా ఇది ఒక అప్లికేషనే కదా. మీరు జస్ట్ ఫార్ములాస్ చదువుకునే బదులు ఇది ఒక అప్లికేషన్. దీనివల్ల రేపు పొద్దున మీకు ఎగ్జామ్లో వస్తే మీకు ఈ లైన్ గుర్తొస్తుంది కదా. ఇప్పుడు చేసుకుంటే ఈ లైన్ మీకు గుర్తొస్తుంది కదా, ఈ పైన ఈ లైన్ కూడా మీకు గుర్తొస్తుంది కదా. ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ తగ్గాలి ఏంటనేది. సో క్లియర్గా మీరు చేసుకోవచ్చు. సో ఏది
ఏది వేస్ట్ అవ్వదు. ఓకే, గుర్తుపెట్టుకొని చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, 18th one, what is the density of water at a depth where the pressure is 80 atmosphere given that its density at the surface is 1.03 into 10 to the power kg meter cube. సో డెన్సిటీ అడుగుతున్నాడండి. ఓకే, ఎక్కడ అట్ ఎ డెప్త్ వేర్ ప్రెషర్ ఈస్ 80 అట్మాస్ఫియర్. ఓకే, సర్ఫేస్ డెన్సిటీ ఎంత అండి, 1.03 ఇంటూ 10 to the power 3 kg meter cube ఇన్వర్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఎవరికి థాట్ వచ్చిందా? ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అనేది ఏమైనా గుర్తొచ్చిందా? ఇక్కడ మనకి మాస్ కాన్స్టాంట్ ఏంటి, మాస్ కాన్స్టాంట్, డెన్సిటీస్ ఇచ్చాడు. డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ మాస్ బై వాల్యూమ్. మాస్ కాన్స్టాంట్, డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. సో ఇక్కడ వాల్యూమ్కి రిలేట్ అయిన మనకి ఏముంది, బల్క్ మాడ్యులస్ ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పీ బై డెల్టా వి బై వి. ఓకే, సో మనం యూజ్ చేసే ఫార్ములా ఇది, బల్క్ మాడ్యులస్. సో ఇక్కడ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీస్లో రాసుకుంటే వాల్యూమ్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, బి బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పీ బై డెల్టా రో బై రో. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఫ్రాక్షనల్ డెల్టా రో బై రో ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పీ బై బి. పి అండి ఇది, పీ బై బి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చూడండి, మన ప్రెషర్ ఎంత ఇచ్చాడండి, 80 అట్మాస్ఫియర్ ఇచ్చాడు. సో 80ని మనం కన్వర్ట్ చేయండి పాస్కల్స్లోకి, ఇంటూ 1.013 ఇంటూ 10 to the power 5 ఎంత వస్తుందండి, 8.104 ఇంటూ 10 to the power 6 పాస్కల్స్. సో ప్రెషర్ వచ్చేసింది మనకి. ఓకే, ప్రెషర్ వచ్చేసింది. బల్క్ మాడ్యులస్ ఆఫ్ వాటర్ ఎంత అండి, అప్రాక్సిమేట్లీ 2 ఇంటూ 10 to the power 9 పాస్కల్స్. మీకు ఇన్సెట్లో ఇచ్చి ఉంటారు, ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే వాల్యూస్ కొంచెం గుర్తుండాలి, అప్పుడు వాడు ఇస్తాడు, వాడు ఇవ్వకపోవచ్చు. సో ఇప్పుడు చూడండి, టోటల్ ఫ్రాక్షన్ కనుక్కోండి, డెల్టా రో బై రో ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పీ బై బి కదా. సో చూడండి ఎంత వస్తుందండి, 8.104 ఇంటూ 10 to the power 6 బై 2 ఇంటూ 10 to the power 9. క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుంది, 0.00405 వస్తుంది. అవునా, ఇదేంటి ఫ్రాక్షనల్ చేంజ్, డెల్టా బై రో. సో ఇప్పుడు డెల్టా రో ఏమవుతుంది చూడండి, 0.00405 ఇంటూ రో. ఓకే, రో ఈజ్ నథింగ్ బట్ ఇనీషియల్ డెన్సిటీ అండి, గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇనీషియల్ డెన్సిటీ రో నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 103 ఇంటూ 10 to the power kg మీటర్ క్యూబ్. ఓకే, సో మనం చేంజ్ కనుక్కుంటున్నాం, చేంజ్ ఇన్ డెన్సిటీ కనుక్కుంటున్నాం, ఫైనల్ కాదు. సో ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి, 0.00405 ఇంటూ దీన్ని మల్టిప్లై చేయండి ఎంత అండి, అక్కడ 1.03 ఇంటూ 10 to the power 3. సో ఓవరాల్గా ఎంత వస్తుంది చూడండి, 4.17 kg మీటర్ క్యూబ్ వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే డెల్టా రో, నాట్ ఫైనల్ డెల్టా, జస్ట్ చేంజ్. డెల్టా రో ఈజ్ ఈక్వల్స్ టు 4.17 kg చేంజ్ ఉందన్నమాట. సో ఫైనల్ డెన్సిటీ ఏమవుతుంది, సో ఫైనల్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ప్లస్ ఇనిషియల్, ఓవరాల్గా అంతే కదా. సో చూసుకుంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 4.17 ప్లస్ ఇనిషియల్ మనకి ఎంత ఉంది, 1030. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎంత ఇచ్చాడు, ఇనిషియల్లీ 1.03 ఇంటూ 10 to the power 3 kg మీటర్. సో 1.03 ఇంటూ 10 to the power 3 kg మీటర్, దాన్ని 3ని పెట్టేసుకోండి పవర్స్ని, 1030 అవుతుంది. సో అలా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఏమవుద్ది, 10304 kg మీటర్ క్యూబ్ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని మనము పాయింట్స్లో రాసుకుంటే 1.034 ఇంటూ 10 to the power 3 kg మీటర్ క్యూబ్ అవుతుంది. సో మీరు చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, ఇది చేంజ్ అన్నారు, ఇది ఇక్కడ ఎందుకు యాడ్ చేశారు అనేది మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, విచ్ అల్టిమేట్లీ కాజెస్ డెన్సిటీ రో ఇంక్రీజ్. ఇనిషియల్గా మనం సర్ఫేస్ మీద ఉన్నాం, 1 atmospheric ప్రెషర్ ఉంటుంది, తర్వాత మనము లోపలికి వెళ్ళాం, వాటర్ లోపల ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు ప్రెషర్ ఇంక్రీజ్ అయితే ఏమవ్వాలి, వాల్యూమ్ డిక్రీజ్ అయ్యి రో ఇంక్రీజ్ అవుద్ది. సో మనం ఇక్కడ యాడ్ చేస్తాం, ఇది మనకు అనుకుంది జస్ట్ చేంజ్ మాత్రమే. ఇంత చేంజ్ ఉండింది పైకి లోపల, బయటికి లోపలికి, అసలు మనకు టోటల్ ఎంత అనుకుంటే మనం ఇనిషియల్తో యాడ్ చేస్తాము, ఎందుకంటే ప్రెషర్ ఇంక్రీజ్ అవుద్ది లోపల అండర్ ద వాటర్. ఓకే, అక్కడ వాల్యూమ్ డిక్రీజ్ అవుద్ది, డెన్సిటీ ఇంక్రీజ్ అవుద్ది. సో ఇక్కడ మనం యాడ్ చేస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, కంప్యూట్ ద ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ఎ గ్లాస్ స్లాబ్ వెన్ ద సబ్జెక్టెడ్ టు హైడ్రాలిక్ ప్రెషర్ ఆఫ్ 10 atmospheric ప్రెషర్. సో ఇక్కడ చూడొచ్చు వాల్యూమ్స్ ఇంక్లూడ్ చేసాడు, మనకు కావాల్సిన బల్క్ మాడ్యులస్. సో ఫ్రాక్షనల్ చేంజ్ అంటే డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా పి బై బి. ఓకే, మనకి బీకి గ్లాస్ అది
బల్క్ మాడ్యులస్ ఆఫ్ గ్లాస్కి 37 ఇంటూ 10⁹ పాస్కల్స్ అండి, గుర్తుపెట్టుకోండి. సో చేంజ్ ఇన్ ఫ్రాక్షన్ వాల్యూమ్ డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా పీ బై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 37 ఇంటూ 10⁹ పాస్కల్స్. సో ఇక్కడ ఏమైంది, ప్రెషర్ ఎంత ఇచ్చారు, 10 అట్మాస్ఫిరిక్. పాస్కల్స్లో మార్చండి, 10 ఇంటూ 1.013 ఇంటూ 10⁶ పాస్కల్స్. సో ఎంత అవుతుంది చూడండి, 1.013 ఇంటూ 10�7 పాస్కల్స్. దీన్ని యాడ్ చేయండి ఇక్కడ. సో డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్స్ టు 1.013 ఇంటూ 10⁻7 డివైడెడ్ బై 37 ఇంటూ 10⁹ పాస్కల్స్. ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేయండి, -2.738 ఇంటూ 10⁻5 వస్తుంది. సో మనకి ఫ్రాక్షనల్ చేంజ్ అడిగినప్పుడు మ్యాగ్నిట్యూడే మనం చెప్తాం. చూడండి సైన్స్ పోతాయి, 2.738 ఇంటూ 10⁻5 చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి 28th one, determine the volume contraction of a solid copper cube 10 cm on edge when subjected to a hydraulic pressure of 7 into 10⁶ atmospheric 6 pascals. సో ఇక్కడ చూడండి వాల్యూమ్ కాంట్రాక్షన్ అన్నాడు, నథింగ్ బట్ డెల్టా ఎల్ కనుక్కోమన్నాడు, సారీ డెల్టా వి వాల్యూమ్ కాంట్రాక్షన్. సో మనకి ఏమవుతుంది, డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా పీ బై బి అవుతుంది. ఓకే, డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా పీ బై బి ఇంటూ వి. మాడ్యులస్ చూడు, బల్క్ మాడ్యులస్ ఆఫ్ సాలిడ్ క్యూబ్కి సాలిడ్ కాపర్కి మనకి ఏమవుతుందండి, 140 ఇంటూ 10⁹ పాస్కల్స్. ఇవి ఎన్సెట్లో ఇస్తారు, చెక్ చేసుకోండి, ఆర్ఎస్ మ్యాక్సిమం క్వశ్చన్లో ఇస్తారు, ఇవ్వకపోవచ్చు, ఒకసారి మీకు ఐడియా ఉంటే బెస్ట్. ఓకే, ఈ ఫార్ములాలో మనం చేయాలి. మనకి ఏమి ఇచ్చాడండి, వాల్యూమ్ కనుక్కోవాలంటే ఎలా, ఏ క్యూబే కదా. సో లెంత్ ఇచ్చాడు 10 సెంటీమీటర్ ఇచ్చాడు, దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేయండి, 0.1. ఇప్పుడు వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయండి, 0.1 హోల్ క్యూబ్ ఎంత అవుతుందండి, 10⁻³ మీటర్స్ అవుతుంది. ఓకే, సో మనకు డెల్టా ప్రెషర్ ఎంత ఇచ్చాడు చూడండి, 7 ఇంటూ 10⁶ పాస్కల్స్. మాడ్యులస్ బల్క్ మాడ్యులస్ మనకి ఇక్కడ తెలుసు, సబ్స్టిట్యూట్ చేయండి, డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు -7 ఇంటూ 10⁶ పాస్కల్స్ బై బల్క్ మాడ్యులస్ ఎంత అండి, 140 ఇంటూ 10⁹ పాస్కల్స్ ఇంటూ వాల్యూమ్ ఎంత అండి, 10⁻³ క్యాలిక్యులేట్ చేయండి, వస్తుందండి -5 ఇంటూ 10⁻8 మీటర్ క్యూబ్ వస్తుంది. దాన్ని మనం సెంటీమీటర్లో రాస్తే -0.05 సెంటీమీటర్ క్యూబ్. క్యాలిక్యులేట్ చేయండి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, హౌ మచ్ షుడ్ ద ప్రెషర్ ఆన్ ఎ లీటర్ ఆఫ్ వాటర్ బీ చేంజ్డ్ టు కంప్రెస్ ఇట్ బై 0.10%. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కంప్రెస్ అన్నాడు. ఓకే, డెల్టా వి బై వి వాల్యూమ్లోనే కదా కంప్రెస్ అయ్యేది వాటర్, అంటే ఎంత ఇచ్చాడు, 0.10%. సో కంప్రెస్ అంటే నెగిటివ్ సైన్ వస్తుంది, డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్స్ టు -0% అనమాట. దాన్ని నార్మల్కి కన్వర్ట్ చేస్తే -0.001. సో మనకు అడిగింది ఏంటి, ప్రెషర్ అడిగాడు. సో బల్క్ మాడ్యులస్ నుంచి చేయండి, బి ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పీ బై డెల్టా వి బై వి మైనస్ డెల్టా పీ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ డెల్టా వి బై వి. సో బల్క్ మాడ్యులస్ ఫర్ వాటర్ ఎంత అండి, 2.2 ఇంటూ 10⁹, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి, మైనస్ డెల్టా పీ ఈజ్ ఈక్వల్స్ టు 2.2 ఇంటూ 10⁹ ఇంటూ -0.001. క్యాలిక్యులేట్ చేయండి, మైనస్ ఓవరాల్ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది, మల్టిప్లికేషన్ 2.2 ఇంటూ 10⁶ పాస్కల్స్. సో ప్రెషర్ మస్ట్ బి ఇంక్రీస్డ్ బై దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ పాస్కల్స్, గుర్తుపెట్టుకోండి. సో ఇదండి ఓవరాల్ ఇన్సెట్ ఎగ్జాంపుల్స్ కవర్ అయిపోయాయి ఈ చాప్టర్లో. సో ఎవ్రీ చాప్టర్ ఇక్కడ నుంచి వచ్చేవన్నీ ఇలానే ఉంటాయి. సో ఫార్ములాస్ చెప్తాము అండ్ అలాగే అన్ని ఇన్సెట్ ఎగ్జాంపులర్స్ ఫార్ములాస్ చేస్తాం. సో మా ఈ కంటెంట్ మేము ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ ప్రొడ్యూస్ అవుదండి. సో మా ఈ కంటెంట్ తగ్గట్టుగా మా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నీడెడ్ స్టూడెంట్స్కి, మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకి ఎవరైతే ఫిజిక్స్లో వీక్ ఉన్నారో. ఇలా ఈ కవర్ చేసుకోవడం ద్వారా ఒక చాప్టర్లో మల్టిపుల్ ఇన్సెట్ కవర్డ్ ఎగ్జాంపుల్స్ మనం చేయొచ్చు. ఓకే, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి.